उमज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनाशलाकयं चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरोः श्रीयुतपदकमलां श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्ण पादान् सहगणललित श्रीविशाखान्वितांश्च नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामी निति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्वसे नमः। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेशा गोपिका कांत राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरोभयश्च कृपा सिन्धोभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे। जय जय श्री चैतन्य जय जय नित्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दिनदारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी। అందరికీ हरे कृष्ण। స్వాగతం ఈరోజు సెషన్లోకి. మనం हरे శ్రీమద్ कृष्ण। భగవద్గీతలోని 11వ అధ్యాయం ఎన్నో శ్లోకం గురించి చర్చించుకుంటున్నాము. पार्टी बार प्रभु जी। 41వ శ్లోకం. థ్యాంక్ యూ. 41. సో అర్జునుడు అడిగినటువంటి ప్రశ్న మేరకి ప్రశ్న కాదు అభ్యర్థన మేరకి అర్జునుడి యొక్క అభ్యర్థన మేరకి భగవంతుడు తన యొక్క విశ్వరూపాన్ని సందర్శింపజేస్తున్నారు అర్జునుడికి. ఆ విశ్వరూపాన్ని సందర్శించుకున్న ఆ తర్వాత అర్జునుడికి కలిగినటువంటి హావభావాలని వ్యక్తపరుస్తూ ఆ ఆ, మొట్టమొదటిగా భగవంతుడు ఏ విధంగా వ్యాపించి ఉన్నారు, అలాగే ఎవరెవరు భగవంతుడిలో కనిపిస్తున్నారు, ఏమేం కనిపిస్తున్నాయి, ఇవన్నీ చెప్తూ అవన్నీ చూస్తూ అర్జునుడికి కలిగినటువంటి ఆ ఒక వ్యా ఒక మానసిక ఆందోళన భయము ఏదైతే ఉందో దాన్ని వ్యక్తపరిచారు. వ్యక్తపరిచిన తర్వాత ఇంత గొప్ప ఇన్నాళ్ళు నా మిత్రుడే అనుకున్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా తన యొక్క విశ్వరూపాన్ని చూపించేసరికి అర్జునుడు కొద్దిగా భయపడి భగవంతుణ్ణి ఏమంటున్నాడో మనం తెలుసుకుందాం. ఓకే, నాతో పాటు అందరూ చెప్పండి. సకేతి మత్వా ప్రసభం యదుఃఖం सकेते सखे मत्वा प्रसभं सखे यदुक्तं मत्वा प्रभस प्रसभं यदुक्तं यदुक्तं हे कृष्ण हे यादव हे सकेति हे हे कृष्ण कृष्ण हे हे यादव यादव हे हे सखेति सखेति अजानता महिमानं तवेदं अजानतां अजानन्ति महिमानं तवेदं तवेदं तदेदं मया प्रमादात् प्रणयेन वापि। मया मया प्रमादात् प्रमादात् प्रणयेन वापि। वापि తర్వాత శ్లోకం కూడా చదువుదాం. యచ్చావహాసార్థమసత్కృతోసి यच्चावहासात्कृतोऽसि कृतोषि विहारशय्यासन भोजनेषु विहारशय्यासनभोजनेषु विहारशय्यासनभोजनेषु एको तवाप्यच्युत तत्समक्षाम् एको एको तवाप्यच्युत तत्समक्षम् तत्क्षमये त्वमहमे प्रमेयम् तत्क्षमये तत्क्षमयेत्वमहमहं प्रमेयम्। కోట ఉషా మాతాజీ శ్లోకాలు చదువుతారా ఒకసారి? చదువుతాను. చదవండి మాతాజీ. పూజీ దండనములు. దండత్ ప్రణామాలు.
ఓం నమో భగవతే వాసుదేవాయ. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానత మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రేణ వాపి యచ్చావహ సార్ధమసత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు ఏకో తవాప్యుచ్యుత తత్సమక్షం తచ్ఛామయే త్వమహమప్రమేయం. థ్యాంక్ యూ మాతాజీ. ఆ, ఆ, రాంగ్ వచ్చింది. పర్వాలేదు మాతాజీ, ప్రయత్నం చేశారు, ముందుకు వచ్చారు చదవడానికి, చాలా సంతోషం. ఆ, అనురాధ మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. అనువాదం. నీ మహిమలను ఆ, తెలియక నిన్ను మిత్రునిగా భావించి ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్రమా అని సంబోధించి ఉంటిని. ప్రేమతో గాని లేదా మూర్ఖత్వంతో గాని నేను అనువదించిన దానినంతటినీ దయతో క్షమింపుము. మనము విశ్రాంతి గైకొన్నప్పుడు ఒకే శయ్యపై శయనించినప్పుడు, కూర్చుండినప్పుడు, కలిసి భుజించినప్పుడు, ఒంటరిగా కొన్ని మార్లు మరియు పలు మిత్రుల సమక్షమున మరికొన్ని మార్లు నిన్ను నేను వేళాకోళముగా అగౌరవపరిచి ఉంటిని. ఓ అచ్యుత, ఆ అపరాధములన్నింటినీ నన్ను క్షమింపుము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. పావని మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ దండవత్సన భాష్యంపై హరే కృష్ణ. విజయ్. శ్రీకృష్ణుడు విశ్వరూపముతో తన ఎదుట వ్యక్తమైనప్పటికీ అర్జునుడు తనకు శ్రీకృష్ణుతో గల సఖ్య సంబంధమును స్మరించి స్నేహము వలన ఉత్పన్నమైనట్టి పలు సామాన్య వ్యవహారములకు తనను మన్నింపుమని శ్రీకృష్ణుని అర్థించుచున్నాడు. ఆప్తమిత్రునిగా భావించి శ్రీకృష్ణుడు తనకంతయు వివరించినను శ్రీకృష్ణుడు అట్లు విశ్వరూపమును ధరింపగలడని అంతకు పూర్వము తనకు తెలియనట్లుగా అర్జునుడు అంగీకరించుచున్నాడు. భగవాను విభూతులను గుర్తింపక అతనిని ఓ మిత్రమా, ఓ కృష్ణ, ఓ యాదవ వంటి సంబోధనముల చేత నెన్ని మార్లు భగవానుని అగౌరవపరిచెనో అర్జునుడు ఎరుగడు. కాని పరమ కృపాలు అయిన శ్రీకృష్ణుడు అట్టి దివ్య విభూతి సంపన్నుడైనను అర్జునుడితో మిత్రుని రూపమున వ్యవహరించను. భగవానికి మరియు భక్తునికి నడమగల దివ్య ప్రేమయుక్త సేవా సంబంధము అట్లే ఉండును. శ్రీకృష్ణునికి మరియు జీవునికి నడుమగల సంబంధము నిత్యమైనదనియు మరియు మరచిపోరాదనియు అర్జునుడి స్వభావం నుండి మనము గ్రహించవచ్చును. అర్జునుడు విశ్వరూప వైభవను చూసినప్పటికీ శ్రీకృష్ణుడితో తనకు గల సన్నిహిత స్నేహ సంబంధమును మరవజాలడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ముఖం కరోతి వాచాలం పొంగం లంఘయతి గిరిమిత్ కృపాతమహం వందే శ్రీ గురుం దినతారణం పరమానందమాతం శ్రీ చైతన్యేశ్వరం. హరే కృష్ణ రాజు గారు బాగున్నారా? థ్యాంక్ యూ, వీడియో ఆన్ చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో భగవంతుడు, ఇది కూడా ఈ అధ్యాయంలో ఉన్నటువంటి శరణాగతి శ్లోకం. ఓకే. ఆ, మనకి భగవంతుడు ఆయన యొక్క విభూతులేంటి, అలాగే ఆయన ఏ విధంగా మనల్ని పరిపాలిస్తున్నారు ఇత్యాది విషయాలన్నీ కూడా మనకి 10వ అధ్యాయము వరకు చెప్పారు భగవంతుడు. 11వ అధ్యాయంలో మీరు ఏ విధంగా ఆ ఆ మీరు చెప్పినటువంటి విభూతులతో ఏ విధంగా ఉంటారని అడిగినటువంటి ప్రశ్నకి భగవంతుడు తన యొక్క విశ్వరూపాన్ని సందర్శింపజేస్తాడు అర్జునునికి. అదంతా మనము ఆ పై శ్లోకాల్లో తెలుసుకున్నాం. ఈ శ్లోకం చదివిన తర్వాత మనకు ఒక గొప్ప విషయం అర్థం అవ్వాలి. ఏంటి అంటే, భగవంతుడు ఎప్పుడైనా కూడా జీవాత్మలతోటి ఆయననే నియంత, నేనే నియంత అనేటటువంటి భావనతోటి ఉండాలని కోరుకోడు. ఎప్పుడు కూడా ఆయన జీవులతోటి తమ యొక్క సుహృద్ అంటే ఎప్పుడు మన శ్రేయస్సును కోరేవారు ఎవరైతే ఉన్నారో వారిని సుహృద్ అంటారనమాట. ఓకే, భగవంతుడు ఎప్పుడు కూడా మన యొక్క శ్రేయస్సును కోరుకునే వ్యక్తి అనేటటువంటి విషయము ఇంకా మనకి దృఢతరంగా అర్థం అవ్వాలి అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆ అర్జునుడు అడిగాడు కాబట్టి భగవంతుడు ఆ విశ్వరూపాన్ని చూపించాడు. కానీ ఆయన ఎప్పుడో ఆ విశ్వరూపాన్ని దాల్చి ఉన్నారంటే ప్రతినిత్యం కూడా ఆయన విశ్వరూపంతో ఉన్నారు ఆయన భగవంతుడు.
ఓకే. అయినప్పటికీ గూడా ఆ విషయాన్ని దాచి అర్జునుడితో ఒక సామాన్యమైనటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండేటటువంటి స్నేహ బంధత్వాన్ని పెట్టుకొని ఆయన అర్జునుడితోటి అతి సామాన్యమైనటువంటి వ్యక్తిలాగా వ్యవహరించారాయన. తన యొక్క స్థాయిని, ఆహ్, తన యొక్క స్థితి ఏదైతే ఉందో దాన్ని మర్చిపోయి దాన్ని పక్కకు పెట్టి, ఎవరైతే జీవుడు తనకి భగవంతుడికి ఒక స్నేహ బంధాన్ని పంచుతున్నాడో, ఆ బంధాన్ని ఆస్వాదించడానికి భగవంతుడు తన స్థాయిని మొత్తాన్ని ఈ విశ్వానికంతటికీ అధ్యక్షత వహిస్తున్నటువంటి అధ్యక్షత పదవిని ఆయన పక్కకు పెట్టి సామాన్య వ్యక్తిలాగా వచ్చారనమాట. సో, మనందరితో కూడా భగవంతుడు ఈ విధంగానే వ్యవహరించాలి అని అనుకుంటారు అన్నమాట. అర్జునుడికి, కృష్ణుడికి ఎంత గొప్ప స్నేహం అంటే ఆహ్, ఆహ్, ఒకసారి ఈ ఎప్పుడైతే ఇంకా పాండవులు ద్రౌపదీ దేవిని గెలుచుకొని తిరిగి మళ్ళీ హస్తినాపురానికి వస్తారో, వచ్చిన తర్వాత ఇంకా మన ధృతరాష్ట్ర మహారాజు ఆహ్, యుధిష్ఠిర మహారాజుకి ఆహ్, మన ఇంద్రప్రస్థం అని ఒక ఆహ్, ప్రాంతాన్ని మొత్తాన్ని ఇచ్చేస్తాడనమాట. ఓకే. సో, దుర్యోధనాదులు ఈ ఆల్రెడీ చక్కగా నిర్మించబడినటువంటి నగరమైనటువంటి హస్తినాపురాన్ని పరిపాలించుకోవాలని చెప్పేసి దుర్యోధనాదులకు ఇచ్చేస్తాడు ధృతరాష్ట్ర మహారాజు. ఈ పాండవులకి మాత్రం ఒక గొప్ప అరణ్యంగా ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని మొత్తాన్ని వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇది మీరు పరిపాలించుకోండి అని చెప్పేసి. ఓకే. సో, ఆ యుధిష్ఠిర మహారాజు యొక్క మన పాలనలో ఆ ప్రాంతం కూడా తర్వాత గొప్ప రాజ్యంగా విస్తరిస్తుందన్నమాట. అయితే ఎప్పుడైతే పాండవులకి ఇంకా వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ఆస్తిలో భాగం వస్తుందో, అప్పుడు ఇంకా కృష్ణుడు కూడా వస్తాడు వీళ్ళ దగ్గరికి. వీళ్ళు చాలా కాలం తర్వాత వచ్చారని చెప్పేసి వాళ్ళతో చాలా చక్కగా పాండవులందరితోటి చక్కగా సమయం గడుపుతాడు. కానీ ప్రత్యేకంగా అర్జునుడితోటి బయటకు వెళ్తాడనమాట. ఆ వనంలో విహరించడానికి. ఎలాగంటే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి పిక్నిక్ ఎట్లా వెళ్తారో, హ్మ్. లేదంటే ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఏదో అట్లా ఈవినింగ్ వాక్, లేదంటే అట్లా కొద్దిగా సమయం గడపడానికి ఎట్లా వెళ్తారో అట్లా ఇద్దరు వెళ్తారనమాట. అప్పుడు వెళ్ళినప్పుడు అర్జునుడు కృష్ణుడిని చాలా చాలా వేళాకోళం చేస్తాడు. జోక్స్ ఏస్తాడు. ఇద్దరు ఆడుకుంటారు. కలిసి అక్కడ ఉన్నటువంటి సరోవరాల్లో స్నానం చేస్తారు. ఈత కొడతారు. కొద్దిసేపు ఒకరి ఒళ్ళో ఒకరు పడుకుంటారు. ఒకరి ఒళ్ళో ఒకరు కాలు పెట్టి పడుకుంటారు. ఇట్లా ఒక చాలా క్లోజ్ ఫ్రెండ్స్, ఆప్తమిత్రులు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఆహ్, ఇద్దరి మధ్య గూడా ఆ యొక్క ప్రయాణం అనేటువంటిది జరుగుతుంది. ఓకే. సో, ఇట్లా జరిగినప్పుడు అర్జునుడు కృష్ణుడిని చాలా సార్లు ఎందుకంటే ఒక ఫ్రెండ్ ఉన్నాడు. మన క్లోజ్ ఫ్రెండ్‌ని మనము "రండి, మీరు కూర్చోండి, బాగున్నారా?" అంటే ఆ ఫ్రెండ్‌కి వీడేంటి నన్ను ఇంత గౌరవంగా పిలుస్తున్నాడు. నా వల్ల వీనికేమన్నా బాధ కలిగిందా? ఇబ్బంది కలిగిందా? అని అనిపిస్తది తప్ప, మన చాలా క్లోజ్ ఫ్రెండ్ అనుకున్నటువంటి వ్యక్తి నుంచి మనం గౌరవాన్ని ఎక్స్‌పెక్ట్ చెయ్యం. ఒకవేళ వాళ్ళు గౌరవించినా గూడా మనకి అదేదో ఇబ్బందికరంగా ఉంటుందనమాట. అదేంది వీడు నార్మల్‌గా మాట్లాడట్లేదు, ఇట్లా మాట్లాడుతున్నాడేంటి అని ఒక భావనొచ్చేస్తుంది. ఓకే. సో, అందు గురించని కృష్ణుడికి, అర్జునుడికి మధ్యలో ఉన్నటువంటి ఆ స్నేహ బంధంని ఆహ్ అడ్డుగా పెట్టుకొని భగవంతుడు ఎప్పుడు గూడా అర్జునుడిని నేను ఇంత గొప్పవాడిని, నేను ఇంత శక్తి గలవాడిని, నేనెవరో నీకు తెలియదని ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది, అడిగాడు గాబట్టి, ప్రాధేయపడ్డాడు, అభ్యర్థించాడు కాబట్టి చూపించడం జరిగింది. ఓకే. కృష్ణుడికి అర్జునుడంటే ఎంత ఇష్టమంటే, ఒకసారి అర్జునుడు చాలా తీర్థయాత్రలు చేయాల్సొస్తుందనమాట. ఎందుకంటే, ఒక తన వల్ల ఒక తప్పు జరుగుతుంది. ఏం తప్పు జరుగుతుంది అంటే యుధిష్ఠిర మహారాజు, ద్రౌపది దేవి ఏకాంతంలో ఉన్నప్పుడు ఈయన ఆ స్థలంకి వెళ్ళవలసి వస్తుందన్నమాట. ఒక బ్రాహ్మణుడికి ఈ యొక్క గోవుని కాపాడడానికి కొన్ని ఆయుధాలు అవసరం వస్తాయి. ఆ ఆయుధాలు తెచ్చుకోవడానికి ఆ ఆయుధ భాండాగారానికి వెళ్తాడన్నమాట. అక్కడ యుధిష్ఠిర మహారాజును, ద్రౌపది దేవి ఏకాంతంగా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏకాంతంగా గడుపుతున్నటువంటి సందర్భం
అక్కడికి ఈయన వెళ్ళడం వల్ల ఈయన తీర్థయాత్రలకు వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే పాండవులకు ఒక నియమం ఉంటుందన్నమాట. ద్రౌపది దేవి ప్రతి సంవత్సరం ఒకరితో మాత్రమే ఆవిడ జీవనం చేయాలి. ఒకవేళ ఎవరితో అయితే ఉంటుందో ఆవిడ, ఆ ఎవరితో వాళ్ళతో ఉన్నప్పుడు, ఏకాంతంగా ఉన్నప్పుడు ఎవరైనా గనక ఆ ప్రదేశానికి వెళ్తే వాళ్ళు ఒక సంవత్సర కాలం పాటు వాళ్ళు ఆ, ఇంకా రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళాలన్నమాట. అది వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి నియమం అన్నమాట. అలాగా అర్జునుడు కూడా ఒకసారి పొరపాటున వెళ్ళాల్సి వస్తుంది. అయితే ఆ ఎవరైతే బ్రాహ్మణుడు వచ్చాడో ఆయనకి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆయన గోవుని రక్షించిన తర్వాత అర్జునుడు యుధిష్ఠిర మహారాజ్ ద్రౌపది దేవి దగ్గరికి వచ్చి, నన్ను క్షమించండి, మీ ఏకాంత సమయాన్ని నేను భంగపరిచాను, కాబట్టి నేను ఆ తీర్థయాత్రలకు వెళ్తాను, ఎందుకంటే నా వల్ల తప్పు జరిగింది కాబట్టి అని చెప్పేసి అంటాడనమాట. అనగానే యుధిష్ఠిర మహారాజ్ ఏమంటాడు, ఏం పర్వాలేదు, మేమేం దాన్ని పెద్దగా తప్పుగా భావించట్లేదు, నీ వల్ల మాకేం భంగం, ఏకాంత భంగం ఏం కలగలేదు, నువ్వు ఉండొచ్చు అంటే, లేదు లేదు, మనం పెట్టుకున్న నియమం ప్రకారం నియమాన్ని పాటించాల్సిందే అని చెప్పి ఈయన తీర్థయాత్రలకు వెళ్తాడనమాట. వెళ్తూ వెళ్తూ తీర్థయాత్రలకు వెళ్ళి ఆ, ఒక ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ ఒక నాగకన్య ఇతన్ని చూసి, అర్జునుడిని చూసి చాలా ఇష్టపడుతుంది. ఇష్టపడి అర్జునుడితో ఆ, ఆవిడ వివాహం జరుగుతుందన్నమాట. గంధర్వ వివాహం జరుగుతుంది. గంధర్వ వివాహం అంటే ఎలా ఉంటుందంటే, వెంటనే ఆన్ ద స్పాట్ ఇద్దరు కూడా వివాహం చేసేసుకొని ఇంకా వాళ్ళు భార్యాభర్తల్లాగా ఆ, కొనసాగుతారనమాట. ఆ తర్వాత మళ్ళీ ఆ నాగకన్య వెళ్ళిపోతుంది తన లోకానికి. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఒక అర్జునుడికి ఎలా వెళ్ళాలి, ఇంకా ముందుకు ఎక్కడెక్కడికి వెళ్ళాలో చెప్పి ఆవిడ వెళ్తుందన్నమాట. ఆయన ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత ఆ, మన ఉలూచి అనే ఇంకొక ఆవిడని కూడా పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. అది చాలా పెద్ద ఆ, వృత్తాంతం. ఆ ఉలూచిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ ఉలూచి వాళ్ళ తండ్రి ఇంకొక ఆవిడ ఎవరినైతే పెళ్లి చేసుకుంటాడో ఆవిడ యొక్క తండ్రి ఎవరైతే ఉంటారో ఆయన ఒక ఆ, రాజ్యానికి మహారాజు. ఆయన ఏమంటాడంటే, మీరు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే, కానీ పెళ్లి చేసుకున్న తర్వాత మీకు సంతానం కలిగితే మాత్రం ఆ పిల్లవాడు నా రాజ్యంలో నాతోటి మాత్రమే ఉండాలి. ఎందుకంటే నాకు మగ సంతానం లేదు. ఆ సంతానాన్నే తర్వాత వారసుడిగా నేను ప్రకటించుకొని వాడికి రాజ్యాధికార బాధ్యతను ఇచ్చేస్తానని చెప్పి ఆ కండిషన్ మీద అర్జునుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. అలా పుట్టినటువంటి వాడి పేరే బొబ్బృవాహనుడని నామకరణం చేస్తారనమాట. సో అర్జునుడు కొంతకాలం ఆవిడతో ఉండి సంతానం కలిగిన తర్వాత ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి మళ్ళీ ఆ, మన ద్వారకా నగరానికి వస్తాడు. ద్వారకా నగరానికి వచ్చిన తర్వాత కృష్ణుడు చాలా ఇంకా అయిపోతుంది ఆయన యొక్క ఎన్ని రోజులైతే ఆ, దాదాపు 9 సంవత్సరాల వరకు ఆయన ఈ తీర్థయాత్రలని చేస్తాడనమాట. సో ఆ సమయం అయిపోయిన తర్వాత ద్వారకా నగరానికి చివరిగా ద్వారకా నగరానికి వస్తాడు కృష్ణుని ఆ, ఆ, దర్శించుకోవడానికి. వచ్చినప్పుడు ఆ కృష్ణుని యొక్క చెల్లి అయినటువంటి సుభద్రాదేవిని చూస్తాడు. ఒకసారి చూసి తదేకంగా చూస్తుంటాడనమాట. ఆ కృష్ణుడికి అర్థమైపోతుంది అర్జునుడికి సుభద్రాదేవి అంటే ఆ ఇష్టం కలిగింది అని చెప్పేసి. కృష్ణుడు అడుగుతాడు, అర్జున ఆ పెళ్లి చేసుకుంటావా మా చెల్లెల్ని అని చెప్పేసి అడుగుతాడు అనమాట. అడిగితే వెంటనే అర్జునుడు ఆయన షాక్ అయిపోతాడనమాట. అదేంటి ఇట్లా అడుగుతున్నాడు అని చెప్పేసి. సరే, అవును కృష్ణ, నాకు మీ చెల్లి అంటే చాలా ఇష్టం. చాలా ఇంత అందమైన స్త్రీని నా జీవితంలో నేను చూడలేదు. చాలా అందంగా ఉంది. నాకు తొందరగా మీ చెల్లెల్ని వివాహం చేసుకునేటటువంటి ఉపాయాన్ని చెప్పండి అని చెప్పేసి అర్జునుడు అడుగుతాడు. ఇప్పుడు అప్పటికి అర్జునుడికి ఆల్రెడీ 3 పెళ్లిళ్ళయ్యాయి. 3 స్త్రీలతోటి శారీరక సంబంధం ఉంది. అటువంటి వ్యక్తికి 4వ భార్యగా సుభద్రనిచ్చి పెళ్లి చేయాలి అనేటువంటి భావన కృష్ణుడికి వచ్చింది. ఒకవేళ ఎవరైనా ఆ, తమ యొక్క చెల్లెల్ని ఒక వ్యక్తికి ఇవ్వాలంటే ఏమేం క్వాలిటీస్ చూస్తారు? ఫస్ట్ వ్యక్తిత్వం చూస్తారు ప్రభుజీ. వ్యక్తిత్వం చూస్తారు. ఇంకా తర్వాత అది ఫస్ట్ భార్యగా ఉండాలని ప్రిఫరెన్స్ ఇస్తారు.
ఫస్ట్ భార్యగా ఉండాలని ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇప్పుడు సుభద్రాదేవి 4వ భార్యగా వెళ్ళడానికి ఇప్పుడు పెళ్లి చేసుకుంటే 4వ భార్యగా వెళ్ళాలి. అవును. కృష్ణుడికి తెలుసు ఆల్రెడీ అర్జునుడికి ద్రౌపది, అలాగే తర్వాత ఇంకా ఇద్దరు స్త్రీలతోటి వివాహం జరిగింది అని చెప్పేసి. అయినా కూడా కృష్ణుడు అర్జునుడికి తన చెల్లెల్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అంటే అర్జునుడు అంటే ఎంత ఇష్టం. ఎందుకంటే ఆ ఒక ఒక వ్యక్తికి ఆడపిల్లనిచ్చి పెళ్లి చేయడం అంటే ఎన్నో విషయాలు పరిగణలోకి తీసుకొని మాత్రమే చేస్తారు. కృష్ణుడు మాత్రం ఏ ఏమాత్రం ఎక్కువ ఆలోచించకుండా అర్జునుడు పర్ఫెక్ట్ మ్యాచ్ మా చెల్లెలికి ఆ, అని చెప్పేసి నిశ్చయించాడు ఆ కృష్ణుడు సుభద్రాదేవిని అర్జునుడికి ఇచ్చి పెళ్లి చేయడానికి. అయితే బలరాముడికి ఇష్టం ఉంటుందో లేదో తెలియదు. కృష్ణుడు అంటే కృష్ణుడికి చాలా ఇష్టము. అంటే ఈ ఒక్క విషయాన్ని బట్టి మనం ఎంత ఆ ఇష్టము కృష్ణుడికి అర్జునుడు అంటే మనం తెలుసుకోవచ్చు. ఆ కానీ బలరాముడికి ఈ ఇష్టం ఉంటుందో లేదో కూడా తెలియదు. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే, నువ్వు ఒక పని చెయ్యు, నా చెల్లెలు నువ్వు ఇష్టపడుతున్నావు కదా, చాలా సంతోషం, పెళ్లి చేసుకో. అయితే ఆ, రేపు పొద్దున మా కులదేవత, మా వంశాచారం ప్రకారం ఒక కులదేవతకి, గిరిజాదేవికి మేము ఆ పూజలు చేయాలి. మా చెల్లెలు రేపు పొద్దున ఆ కులదేవత ఆలయానికి వస్తుంది. నువ్వు వెంటనే అక్కడ నుండి మా చెల్లెల్ని తీసుకెళ్ళిపో. నా రథం ఇస్తాను నీకు. నా రథానికి ఉన్నటువంటి గుర్రాలు చాలా వేగంగా పరిగెత్తాయి. కాబట్టి వెంటనే మా చెల్లెల్ని తీసుకొని వెళ్ళిపో అని చెప్పేసి కృష్ణుడు అర్జునుడికి చెప్తాడనమాట. ప్లాన్ ఇస్తాడు. ఒకటి పెళ్లి చేస్తానని చెప్పేసి మాటిస్తాడు. తర్వాత ఇంకా ఏ విధంగా, ఎందుకంటే ఈయన మాటిచ్చాడు కానీ ఈయనకి ఇష్టం ఉన్నట్టు మిగతా వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి ఆ, ఆ, ఈయనకైతే ఇష్టం ఉంది అర్జునుడిని వాళ్ళ చెల్లికిచ్చి పెళ్లి చేయాలని. కాబట్టి వేరే వాళ్ళకి చెప్తే మళ్ళీ ఎన్నో ఆ, దాని గురించి చాలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎందుకు అర్జునుడు కావాలి, ఆ, అర్జునుడే సుభద్రాదేవికి ఎందుకు భర్తగా తీసుకురావాలి అనేటువంటి విషయాన్ని మళ్ళీ వాళ్ళన్నీ ఏవోవో పరిశీలిస్తారు, జాతకాలు అవన్నీ చూస్తూ ఉంటారు. ఇవన్నీ సమయం వృధా. నా స్నేహితుడు, నా బంధుమిత్రుడు అయినటువంటి, ప్రియమైనటువంటి మిత్రుడైనటువంటి అర్జునుడు నా చెల్లెల మీద ఇష్టపడ్డాడు. వెంటనే నా చెల్లెలతో ఆయనకి వివాహం జరగాలి అని కృష్ణుడు తన రథాన్నిచ్చి మా చెల్లెల్ని తీసుకెళ్ళిపో అని చెప్పేసి చెప్తాడనమాట. అంటే ఒక విధంగా చెప్పాలంటే, ఒక అన్నగారు తమ చెల్లెల్ని ఆ, బలవంతంగా తీసుకెళ్ళిపోమని చెప్పేసి తన ఆప్తమిత్రుడికి, తన ప్రియమైనటువంటి మిత్రుడికి చెప్తున్నాడు అనమాట. సో ఎంత ఇష్టం ఉంటే కృష్ణుడు అర్జునుడికి ఆ విధమైనటువంటి పని చేయమని పురమాయిస్తాడు. సో అన్నట్టే అర్జునుడు కూడా సుభద్రాదేవిని రథంలో ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు వేగంగా. ఈ విషయం వెంటనే ఆ ద్వారకా నగరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ వెళ్ళి, ఎవరైతే ఆ సుభద్రాదేవితో పాటు ఉన్నటువంటి సైన్యం ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళి బలరాముడికి చెప్తారు. చెప్పగానే ఆయన తీవ్రమైన ఆగ్రహాన్ని చెంది సైన్యాన్ని రెడీ చేయండి, ఇంకా వెంటనే మనము ఆ పాండవుడికి, ఆ అర్జునుడి మీదకి యుద్ధానికి వెళ్ళాలి, అర్జునుడిని ఆపేయాలి అని అందరూ ఒక పెద్ద కోలాహలం జరుగుతుందన్నమాట. రథాలు, ఆయుధాలు అన్నీ రెడీ చేసుకుంటూ ఉంటారు. ఇంకా రెడీ చేసుకుంటూ ఉంటే బలరాముడు, ఆగండి 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 ఆగండి, మనం ఇంతగనం మన చెల్లెల్ని ఎత్తుకెళ్తుంటే ఇంత కోలాహలం చేస్తున్నాము, అర్జునుడితో యుద్ధం చేసి అర్జునుడిని ఆపాలని చెప్పేసి, కానీ కృష్ణుడు మాత్రం ఎందుకు మౌనంగా ఉన్నాడు అని చెప్పేసి కృష్ణుని అడుగుతారు. కృష్ణ, మన చెల్లెల్ని ఎత్తుకెళ్తున్నాడు కదా, నువ్వు ఎందుకు మౌనం వహిస్తున్నావు? అది తప్పు కదా, మనకు చెప్పకుండా మన చెల్లెల్ని ఎత్తుకెళ్ళడం. నువ్వు అర్జునుడిని అంత అభిమానించావు, ప్రేమించావు, మీ ఇద్దరి మధ్య అంత స్నేహబంధం ఉంది. ఆ, ఇదేనా నీ మిత్రుడు నీ చెల్లెలతో చేసేటటువంటి పని? తప్పు కదా, దీన్ని మనం ఆపాలి కదా, నువ్వెందుకు మౌనంగా ఉన్నావు అని చెప్పేసి కృష్ణుడు అడుగుతాడనమాట. అప్పుడు కృష్ణుడు, ఆయన అర్జునుడిని, వాళ్ళ అన్నగారు చెప్పినట్టు అర్జునుడిని ఆపడం పక్కకి పెట్టేసి అర్జునుడిని సమర్థిస్తాడనమాట. చాలా చాకచక్యంగా సమర్థిస్తాడు. ఎలాగంటే, ఇప్పుడు సుభద్రకి ఎలాగో మనం వివాహం చేయాలి, మన చెల్లెలు కాబట్టి. మామూలుగా అంతఃపుర స్త్రీలు, రాజకన్యలైనటువంటి వాళ్ళకి
మామూలు వివాహం అయితే చెయ్యం మనం. ఒక స్వయంవరం పెట్టి కొంతమంది రాజులు, యోగ్యులైనటువంటి రాజులని పిలిపించి వాళ్ళలో ఎవరు ఆవిడికి నచ్చుతారో వారిని ఎంచుకోమని చెప్పేసి చెప్తాం. ఓకే. ఇప్పుడు మనం పిలిపించినటువంటి రాజులు రా పిలిపించాం కాబట్టి వాళ్ళలో నచ్చినా నచ్చకపోయినా ఎవరో ఒకరిని ఆవిడ ఎంచుకోవాలి. కాబట్టి ఆమె మనస్సు మనకి తెలుసో లేదో, ఆ మనసులో ఏముందో మనం తెలుసుకోకుండా ఆవిడకి వివాహం నిశ్చయం చేయాల్సి వస్తుంది. బలవంత వివాహం చేయాల్సి వస్తుంది. లేదంటే ఇంకో విధంగా స్త్రీకి వివాహం ఎలా జరుగుతుంది అంటే చాలా కట్న కానుకలను ఇచ్చి మనము వివాహం చేయాల్సి వస్తుంది. ఇంకో విధంగా వివాహం ఎలా జరుగుతుంది అంటే ఎవరైతే పురుషుడు ఈ స్త్రీని ఇష్టపడతాడో ఆవిడకి ఎదురు కట్నం ఇచ్చి తెచ్చుకుంటాడు. ఈ 3 రకాలుగా వివాహం జరుగుతుంది. ఈ 3 రకాలుగా కూడా దీంట్లో ఏ రకంగా చూసినా కూడా మన చెల్లెల్ని ఆవిడకి ఆవిడ ఇష్టమేంటో తెలుసుకోకుండా మనము ఆ ఎదుటి వ్యక్తికి అప్పగించేస్తున్నాం మన చెల్లెల్ని. మనమా ఇంత గొప్ప వంశస్థులమైనటువంటి మనము డబ్బు తీసుకొని చెల్లెల్ని అమ్ముకునేంత దౌర్భాగ్యులం అయితే కాదు మనం. అండ్ చెల్లెలికి ఇష్టాన్ని తెలుసుకోకుండా ఎవడికో ఒకడికి కట్టబెట్టడం అది కూడా మనము చేయలేము. కాబట్టి ఇప్పుడు అర్జునుడితో వెళ్తుంది అంటే అర్జునుడు తీసుకెళ్తున్నాడంటే ఆ ఆవిడకి ఇష్టం ఉన్నట్టే కదా. అండ్ అర్జునుడే మామూలు వ్యక్త, సవ్యసాచి, చాలా గొప్ప ఆ మన ధనుర్విద్య తెలిసినటువంటి వ్యక్తి. అండ్ మీరు ఇప్పుడు అర్జునుడిని ఆపుదామని మీరు ఎంత ప్రయత్నం చేసినా కూడా వేస్ట్. ఎందుకంటే అర్జునుడి దగ్గర నా రథం ఉంది. నా రథంతో ఆయన ఆ నా రథంలో సుభద్రను తీసుకుని వెళ్తున్నాడు. నా రథాన్ని మీరు అధిగమించి ముందుకు వెళ్ళడం అనేటువంటిది ఎవరికీ కూడా సాధ్యం కాదు అని చెప్పేసి కాబట్టి అర్జునుడు మీరు ఒక విధంగా చెప్పాలి అంటే అర్జునుడు మనకి మేలే చేశాడు. ఎందుకంటే మన చెల్లెల్ని ఎవరికో ఒకరికి కట్టబెట్టడం అనేటటువంటి మన చెల్లెలి ఇష్టాన్ని తెలుసుకోకుండా ఎవరికో ఒకరికి కట్టబెట్టడం అనేటటువంటి ప్రమాదం నుండి మనని కాపాడాడు. లేదంటే డబ్బులకి మన చెల్లెల్ని ఇచ్చేటటువంటి ప్రమాదం నుండి మనని కాపాడాడు. కాబట్టి ఎంత ఎంత చెప్పినా కూడా ఏ విధంగా చూసినా కూడా అర్జునుడు మనకి మేలే చేశాడు. సో మనకి మేలు చేసినటువంటి అర్జునుడిని ఎందుకు మనం ఆపడం, ఎందుకు మనము అటు చెప్పడం అని చెప్పేసి కృష్ణుడు అర్జునుడిని సమర్థిస్తాడు. సమర్థించి ఆ ఇంకా ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండదు ఒప్పుకోక. సో అందరూ ఒప్పుకొని మళ్ళీ తీసుకొచ్చి పెళ్లి చేస్తారనమాట. అంటే తన మ్, అర్జునుడు కేవలం కృష్ణుడికి ఆ మిత్రుత్వం, సఖ్యం అంటే సకుడు అంటే నా ఎవరైతే స్నేహితులు ఉంటారో వాళ్ళని సక్కులు, సఖి, స్త్రీలకి ఉండేటటువంటి ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని సఖి అంటారు. పురుషులకు ఉండేటటువంటి స్నేహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని సకులు అంటారు. ఓకే. నా ప్రియసకుడైనటువంటి అర్జునుడు తన ప్రియసకుడైనటువంటి అర్జునుడిని కి ఉన్నటువంటి కోరికను తీర్చడానికి కృష్ణుడు ఆ, ఎంత నాటకం ఆడాడు. సో అది అది ఆ, ఈ సందర్భాల వల్ల కృష్ణుడికి అర్జునుడు అంటే ఎంత ప్రేమ తెలుస్తుంది. మరి అంత ప్రేమ అర్జునుడి మీద కృష్ణుడు అంత ప్రేమ పెంపొందించుకోవడానికి గల కారణం ఏంటి అంటే ఏం లేదు. చక్కగా కృష్ణుడితో కాలక్షేపం చేయడము. ఎలాగైతే మన ఫ్రెండ్స్ కలిసినప్పుడు మనము మనకేం వాళ్ళు ఏం కానుకలు పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఏం తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు రారా కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకుందాం చాలు, నువ్వు కూర్చొని మాట్లాడుకుంటే చాలు హాయిగా, నువ్వేం తీసుకురాక మా ఇంటికి వస్తున్నావు కదా, నువ్వేం తెచ్చినా కూడా నేను యాక్సెప్ట్ చేయను రా, నువ్వు రా అంతే అని ఇంటికి పిలిపించుకొని మరి వాళ్ళతో కొద్దిసేపు మనం సమయం స్పెండ్ చేయడానికి ఇష్టపడతాం. ఎందుకంటే వారు మనతో ఉన్నప్పుడు ఇద్దరి మధ్యలా ఆ ఏమంటారు చాలా ఆ సాంగత్యం. సాంగత్యం, అలాగే వారితో గడుపుతున్నటువంటి క్షణాల్లో ఇద్దరు ఒకరి మీద ఒకరు ఆ మన సెటైర్లు వేసుకుంటూ చక్కగా జోక్స్ వేసుకుంటూ ఆ ఆ సమయమే తెలియదన్నమాట. అందు గురించని మన స్నేహితుల్ని మనం ఇష్టపడతాం. అదే విధంగా భగవంతుడు కూడా ఎవరైతే ఆ ఆయనకి ఆ ఆ సఖ్యం అనేటటువంటి భావనతోటి దగ్గర అవుతారో వాళ్ళని చాలా చాలా
ఇష్టపడతాడనమాట భగవంతుడు. అందుకే మనకి నవవిధ భక్తిలో సాఖ్యం కూడా ఒకానొక మన భావం భగవంతుని మీద మనం పెంచుకోవడానికి, పెంపొందించుకోవడానికి. ఇది కేవలం భక్తియుత మార్గంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే సాధ్యం. భగవంతుని పొందాలంటే మన మానవ సంబంధమైనటువంటి భావం ఏదైతే ఉందో సఖ్యం అనేటువంటిది, ఈ భావంతో కూడా భగవంతునికి కనెక్ట్ అవ్వచ్చు. మనము కనెక్ట్ అయితే భగవంతుడు మనల్ని ఎప్పుడు కూడా చాలా గొప్ప స్థితిలోనే చూడడానికి ఇష్టపడతాడు. వారికి ఏది ఇష్టమో దాన్ని సమకూర్చడానికి ఇష్టపడతాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే భగవంతుడు మనకి అన్ని సమకూర్చాలి కాబట్టి నేను భగవంతునితో సఖ్య భావన పెంపొందించుకుంటానా అంటే, అది పెంపొందించుకోవాలంటే అలా పెంపొందించుకుంటే మళ్ళీ అది కమర్షియల్ అయిపోతుంది. అలా కాకుండా క్షమించండి. అలా కాకుండా సహజంగా ఒక వ్యక్తిని ప్రేమించడం ఏదైతే ఉందో అది సాఖ్యభావం. ఒక పురుషుడు ఇంకొక పురుషుణ్ణి సహజంగా అతని మీద పెంపొందించుకునేటటువంటి అభిమానము, ప్రేమ ఏదైతే ఉందో అది సాఖ్యభావం కిందికి వస్తుంది. ఓకే. అయితే ఇంత విశ్వరూప సందర్శనం చూసిన తర్వాత అర్జునుడు ఇంత వేడుకున్నాడు, అయ్యా నన్ను క్షమించండి, మనమిద్దరం కలిసి తిరిగినప్పుడు మిమ్మల్ని నేను ఏకవచనంగా పిలిచాను, కృష్ణ, యాదవ అని చెప్పేసి నన్ను ఏకవచనంగా పిలిచాను, నాకు మీరేంటో తెలియక నేను ఆ విధంగా మిమ్మల్ని సంబోధించాల్సి వచ్చింది. మనమిద్దరం కలిసి తిరిగినప్పుడు, తిన్నప్పుడు, ఆడుకున్నప్పుడు, అటు ఇటు వెళ్ళినప్పుడు దయచేసి మీ మహిమలు తెలియక నేను ఆ విధంగా మిమ్మల్ని ఏకవచనంగా పిలవాల్సి వచ్చింది తప్ప, నాకు మీ మహిమలు అప్పుడే తెలిసి ఉంటే, మీ యొక్క నిజమైనటువంటి స్థితి నాకు అప్పుడే తెలిసి ఉంటే నేను ఆ విధంగా పిలిచి ఉండేవాడిని కాదు, నన్ను క్షమించండి అని చెప్పేసి అర్జునుడు కృష్ణుని అడిగాడు. ఇప్పుడు ఇంత అడిగాడు కదా, అడిగిన తర్వాత ఇప్పుడు భగవద్గీత మొత్తం విన్న తర్వాత అర్జునుడికి యుద్ధం చెయ్యాలి, నా కర్తవ్యాన్ని నేను చెయ్యాలి, నా కర్తవ్యాన్ని చేయటం వల్లనే నేను ఉన్నటువంటి ఈ బంధనాల్లో నుండి బయటపడతాను, నా కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించడం వల్లనే నేను భగవంతుణ్ణి తృప్తిపరచగలను అనేటటువంటి విషయం అర్జునుడికి అర్థమైపోయి, నష్టామోహో స్మృతిర్లబ్ధ, నాకున్నటువంటి మోహం తొలగిపోయింది కృష్ణ, నాకు ఏ జ్ఞానం ఏదైతే ఉందో మళ్ళీ మళ్ళీ నాకు వచ్చింది అని యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసినప్పుడు మళ్ళీ అర్జునుడు యుద్ధ రంగంలో ముందుకెళ్తున్నప్పుడు సారథి ఎవరైతే ఉన్నారో ఆ సారథిని మీరు కుడివైపు వెళ్ళండి, ఎడమవైపు వెళ్ళండి, స్ట్రైట్గా వెళ్ళండి, వెనక్కి తిరగండి అని చెప్తే వినపడదు వాళ్ళకి. ఎందుకంటే యుద్ధ రంగంలో అందరూ అరుస్తూ ఉంటారు, ఒకరికొకరు గంభీరంగా అరుస్తూ యుద్ధం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ హోరుకి ఏం రథారూఢుడైనటువంటి వ్యక్తి ఏం చెప్తున్నాడో సారథికి వినపడదన్నమాట. వినపడినప్పుడు అర్జునుడు ఆ రథాన్ని అధిరోహించినటువంటి వ్యక్తి సారథికి ఏదైనా చెప్పాలంటే వెనకాల కుడివైపు వెళ్ళాలంటే కుడివైపు పృష్ఠ భాగం ఏదైతే ఉందో కుడివైపుకు తంతారు, ఎడమవైపుకి వెళ్ళాలంటే ఎడమవైపు తంతారు. దాన్ని అర్థం చేసుకొని ఆ సారథి అటు రథాన్ని మలుపుతూ ఉండాలి. మరి ఇప్పుడు విశ్వరూపం చూసినటువంటి అర్జునుడికి మరి మళ్ళీ యుద్ధరంగంలోకి వెళ్ళిన తర్వాత ఆ జ్ఞానం ఏమైపోయింది? అప్పుడు ఎందుకు గౌరవించలేదు కృష్ణుని? ఇప్పుడేమో ఏకవచనంగా పిలవడమే నేను చేసినటువంటి తప్పు, నన్ను క్షమించండి అని వేడుకుంటున్నాడు. మరి ఈ ఇంత వేడుకున్నటువంటి వ్యక్తి యుద్ధరంగానికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఏకవచనంతో పిలవడం అటు పక్కకు పెడితే కాలుతో తనడం, మరి అది ఎట్లాంటి దానికి అర్జునుడు ఎన్ని క్షమార్పణలు చెప్పాలి? అదెంత అపరాధం చెప్పండి? తప్పదు కదా ప్రభుజీ. చాలా పెద్ద అపరాధం. క్షమాపణలు వేడుకుంటారు కదా ప్రభుజీ. అంటే ఇప్పుడు తర్వాత యుద్ధరంగం తర్వాత అది విద్యుత్ ధర్మం నెరవేర్చేటప్పుడు అది చేస్తారు ప్రభుజీ. అంటే తప్పదు కాబట్టి. సో విద్యుత్ ధర్మం చేసేటప్పుడు భగవంతుని అగౌరవపరచవచ్చు, పర్వాలేదు, కానీ ఏకాంతంగా ఉన్నప్పుడు భగవంతుని ప్రేమించాలి, అవునా? సో ఇది ఎలా ఉందంటే, నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు భగవంతుని కేర్ చేయకుండా పర్లేదు,
ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం పూజ చేయాలి. ఎలా ఉంది ఇది? ప్రభుజీ ఆ, ఒక్కటి ఆ, ఇప్పుడు చెప్పండి. కృష్ణుడు సుభద్రామాతకి అర్జునుడికి ఇవ్వడానికి ప్రపోజల్ చేస్తే దుర్యోధనుడికి ఇవ్వడానికి బలరాముడు ప్రపోజల్ చేశారు కదా ప్రభుజీ. ఆ, అంటే ఆయనకు ఆలోచన ఉంటుంది, దుర్యోధనుడికి ఇవ్వాలి అనే ఆలోచన ఉంటుందన్నమాట. ఆయన వాళ్ళంతా దుష్ట స్వభావం అని తెలిసి ఎందుకు ప్రభుజీలుగా మళ్ళా ఆలోచన వస్తుంది? దుష్ట స్వభావమైనా కూడా ఎందుకు ఆలోచన వస్తుందంటే, దుర్యోధనుడు బలరాముడి యొక్క ప్రియ శిష్యుడు అనమాట. బలరాముడి దగ్గర దుర్యోధనుడు గదాయుద్ధం నేర్చుకుంటాడు అనమాట. ఆ నేర్చుకునే క్రమంలో వీళ్ళిద్దరికీ మంచి అండర్స్టాండింగ్, గురు శిష్యుల యొక్క అనుబంధం ఏర్పడుతుంది. ఆ అనుబంధాన్ని బట్టి, ఆ అనుబంధం వల్ల బలరాముడు దుర్యోధనుడికి ఇవ్వాలని చెప్పేసి అనుకుంటాడు కదనమాట. ఓకే ప్రభు. ఓకే, హరే కృష్ణ. సో అయితే విద్యుత్ ధర్మం, మన ప్రశ్న ఏంటి ఇక్కడ? నేను ఇంట్లో ఉన్నప్పుడు భగవంతుని గౌరవించాలి, పూజించాలి. కానీ నా కర్తవ్యాన్ని నిర్వర్తించేటప్పుడు వెళ్ళే కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి వెళ్ళేటప్పుడు మాత్రం భగవంతుని కేర్ చేయదు. ఏం చేసినా పర్లేదు. ఇదేనా మనం అర్థం చేసుకోవాల్సింది? ప్రభుజీ ప్రభుజీ ఎల్లవేళలా ప్రభుజీలకే తెలుస్తుంది ఆన్సర్. ఓకే, సో మనసులో మనం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఒకసారి భగవంతునితో ఆ అనుబంధాన్ని మనం ఏర్పరచుకున్న తర్వాత, ఓకే, మనము కొన్ని సార్లు మనము ఆయనతోటి అంత ప్రీతిపూర్వకంగా, ప్రేమపూర్వకంగా, అంటే ప్రతినిత్యం మనము అర్చనలు, ఆరతులు ఇవన్నీ ఇస్తూ మనం భగవంతుని గౌరవిస్తూ ఉంటాం. నైవేద్యాలు అవన్నీ పెడుతూ భగవంతుని మనం గౌరవిస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే ఒక భక్తుడికి భగవంతునికి ఒక ఆ, సంబంధం ఏర్పడుతుందో, దృఢమైనటువంటి సంబంధం, అది ఏదో ఒక భావన వల్ల కావచ్చు, సాఖ్యం వల్ల కావచ్చు, వాత్సల్యం వల్ల కావచ్చు, ఇంకా ఏదో ఒక భావన వల్ల భగవంతునితో అనుబంధం ఏర్పరచుకున్నాం అనుకోండి. ఆ, భగవంతుడు మనము ఆ అర్చన, ఆరతులు, నైవేద్యాలు ఇవన్నీ కూడా మనము అర్పించకున్నా కూడా భగవంతుడు అప్పుడు దేని గురించి మనతో సంబంధం పెట్టుకుంటాడంటే, మనం పంచేటటువంటి ఆప్యాయత, ప్రేమ, గౌరవం ఏదైతే ఉందో, ఆ ప్రేమ ఏదైతే ఉందో దాని గురించి మాత్రమే భగవంతుడు ప్రతినిత్యం కూడా తహతలాడుతుంటాడు తప్ప, ఇక మనం చేసేటటువంటి స్పెషల్ పూజల గురించి కాదు. సో ఆ అనుబంధం ఏర్పరచుకోవడానికి మనం కొద్దిగా ప్రయత్నం చేయాలి. ఆ అనుబంధం ఏర్పరచుకున్న తర్వాత ఒక్కసారి ఇంకా భగవంతుని యొక్క ఆ ఆ ప్రేమని మనం గెలుచుకున్నాం అనుకోండి, ఇక భగవంతుడు మన వల్ల కొన్ని తప్పులు జరిగినా కూడా ఆయన పట్టించుకోడు. అందుకే మనకి 9వ అధ్యాయంలో కూడా చెప్పారు కదా, అపి చేసు దురాచారో భజతే మాం అనన్యభకు సాధుర్ ఏవ సమంతవ్యో సమ్యక్ వ్యవసితో సహా క్షిప్రం భవతి ధర్మాత్మ అని చెప్పేసి. అర్జున, ఒకవేళ గనుక ఎవరైనా నన్ను అనన్య చిత్తముతోటి, మనస్సులో ఎవరైతే భజిస్తూ ఉంటారో, వాళ్ళు ఏదైనా తప్పు చేసినా కూడా నేను క్షమిస్తాను, వాళ్ళతోని సరిగ్గానే మనం వ్యవహరించాలి అని చెప్పేసి భగవంతుడు చెప్పాడు అనమాట. అంటే తప్పు చెయ్యాలని ప్రేరేపించట్లేదు భగవంతుడు, కానీ ఒక్కసారి భగవంతునితో అనుబంధాన్ని మనం ఏర్పరచుకుని, ఎందుకంటే మనం మనుషులం కాబట్టి ప్రతినిత్యం మనము ఏదైతే ఇలా ఉండాలి, నేను ఇది చేస్తాను, నేను ఇంకా ఇట్లా మనం ఏదైతే చెప్తూ ఉంటామో, మాట తప్పడం మనుషులకి చాలా చాలా సహజం. ఓకే, సో మనకి అనుకూలంగా ఉన్నంత వరకే మనము గౌరవ అభిమానాలని మనం పంచుతాం. మనకి ప్రతికూలమైనటువంటి సన్నివేశాలు జరిగినప్పుడు మాత్రం మనము ససేమిరా గౌరవ అభిమానాల్ని పంచడానికి మనం రెడీగా ఉండం. అది మానవ జన్మ, మనుష్య శరీరంలో ఉన్నంతసేపు సహజం అది. కాబట్టి ఎప్పుడైతే మనకి ప్రతికూలమైనటువంటి సన్నివేశాలు కలిగినప్పుడు, ఎప్పుడైనా భగవంతుని విస్మరించి మనం చేసేటటువంటి సందర్భాలు ఏర్పడ్డప్పుడు, భగవంతుడు ఏం చేస్తాడంటే, పూర్వం వీడు ఎలాగా నన్ను భక్తి చేశాడు, ఏ విధంగా నాతోని అనుబంధాన్ని పెంచుకున్నాడు అనే విషయాన్ని నెపంగా తీసుకొని ఆయన
మనకి ప్రతికూలమైన మనము సరిగ్గా ఆయనని ఆదరించకపోయినా గౌరవించకపోయినా కూడా ఆయన మనకి ఫేవరబుల్ గానే ఉంటారనమాట. మనని ఇష్టపడుతూ మనకి ఏది మంచో దాన్ని మనకి ఆ, మన జీవితంలో జరిగేటట్టు ఆయన చూసుకుంటారనమాట. సో అర్జునుడు ఆ, విశ్వరూపాన్ని చూడకముందు ఒక నార్మల్ మనిషిలాగా కృష్ణుణ్ణి ఆ, చూడడం జరిగింది. విశ్వరూపం చూసిన తర్వాత అయ్యా క్షమించయ్యా, మీరెవరో తెలియక నేను మిమ్మల్ని అగౌరవపరిచాను, మన్నించండి అని వేడుకోవడం జరిగింది. ఆ మొత్తం ఇంకా భగవద్గీత విన్న తర్వాత యుద్ధం మొదలైనప్పుడు మళ్ళీ యథావిధిగా ఆ కృష్ణుడి దగ్గర ఆ చనువు తీసుకొని యథావిధిగా ప్రవర్తించడం జరిగింది. ఎందుకు అంటే భగవంతుడు మళ్ళీ తన మిత్రుడు అయినటువంటి అర్జునుడికి ఆ భావన అలాగే ఉందనుకోండి, నేను ఒక విశ్వాన్ని పాలించేటటువంటి భగవంతుణ్ణి అనేటటువంటి భావన ఉంటే నాతోని ఇంతకు ముందు పూర్వం ఉన్నటువంటి ఆ చనువు మా మధ్యలో ఉండదు. నాకు కావలసింది మా ఇద్దరి మధ్యలో ఉండేటువంటి ఆ ప్రేమపూర్వకమైనటువంటి స్నేహబంధం. సో అది కొనసాగాలంటే నేనెవరో అర్జునుడు ఆయనకి గుర్తుండకూడదు అని చెప్పేసి మళ్ళీ భగవంతుడే తన మాయని ఆవహింపజేసి అది తగ్గించేస్తాడనమాట. ఆ విషయం అనేటువంటిది మళ్ళీ స్ఫురణలోకి రాదనమాట అర్జునుడికి. ఎలాగైతే యశోదామై కృష్ణుడి నోట్లో సమస్త బ్రహ్మాండాలన్నీ చూసిన తర్వాత ఆశ్చర్యపోతుంది, మళ్ళీ వెంటనే భగవంతుడు మాయ కమ్మేస్తాడు. కమ్మేసిన తర్వాత మళ్ళీ ఆ, నా కొడుకు నా కొడుకు నా కొడుకు అనేటటువంటి ఆ, భావన ఎలాగైతే తల్లి కొడుకుని ఆ, ఎత్తుకొని ఆ తిప్పుతుందో, అలాగే ఎలాగైతే కొడుకుని ఆ చిన్న చిన్నగా మందలిస్తూ ఉంటుంది అన్న తప్పులు చేస్తే మళ్ళీ ఆ నార్మల్ స్థితికి ఆ వాత్సల్య భావంలోకి రావడానికి కృష్ణుడు మళ్ళీ మాయని కమ్మేస్తాడనమాట. అందుకనే భగవంతుడికి కావలసినటువంటి ఆ, జీవులతో ఒక చక్కటి ప్రేమైక అనుబంధం. అందు గురించని ఆయన ఎంతో గొప్ప వ్యక్తి అయినప్పటికీ కూడా సామాన్యమైనటువంటి వ్యక్తిలాగా వచ్చి మనందరి నుండి ఆ ప్రేమని ఆస్వాదించడానికి, స్వీకరించడానికి ఆ, ఆయన ఎప్పుడు కూడా ఆ, అవతరిస్తూ ఉంటారనమాట. సో అలాగా విశ్వరూపంని చూసినప్పటికీ కూడా అర్జునుడు నన్ను క్షమించని అన్నప్పటికీ కూడా మళ్ళీ కొంతకాలం తర్వాత, మళ్ళీ కొంత సమయం తర్వాత ఆ విషయాన్ని మర్చిపోయి యథావిధిగా కృష్ణుడితో ఉంటాడనమాట. ఆ యథావిధిగా మన జీవితంలో ప్రతినిత్యం కూడా భగవంతునితో ఒక ప్రేమైక అనుబంధాన్ని పెంపొందించుకోవడానికి మనం ప్రయత్నిస్తే గనక ఎప్పుడన్నా మన వల్ల ఏదైనా చిన్న చిన్న తప్పులు జరిగినా కూడా భగవంతుడు క్షమిస్తాడు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఇంకా అర్జునుడు ఏ విధంగా క్షమించు నన్ను ఇప్పుడు క్షమార్పణలు అడిగాడు ఇక్కడ, నన్ను క్షమించు అని చెప్పేసి 41, 42 శ్లోకాల్లో మనం ఏకాంతంలో ఉన్నప్పుడు మిమ్మల్ని సరిగ్గా ఆదరించలేదు, ఏకవచనంతో పిలిచాను కాబట్టి నన్ను క్షమించు అని అడిగాడు. అయితే ఎలాగ క్షమించు, ఏ విధంగా క్షమించు అనేటటువంటి విషయాన్ని తర్వాత 43వ శ్లోకంలో చెప్తారు అర్జునుడు. ఓకే, నాతో పాటు అందరు చెప్పండి. పితాసి లోకస్య చరాచరస్య పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ నత్వాత్ సమోస్త అభ్యాధిక కుతోన్యః నత్వమోస్త్యభ్యధిక లోకత్రయే అప్రతిమ ప్రభవా. ఓకే, శ్లోకం ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. ప్రభు నరసింహదాస్ ప్రభు హరే చదవండి. కృష్ణ దండప్రణం ప్రభుజీ. దండప్రణం. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ నత్వత్సమోచ్చభ్యధికః కుతోన్యో లోకత్రయోపి అప్రతిమ ప్రభావ. దండప్రణం ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. సంధ్యామాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ. అనువాదం ప్రభుజీ. అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. స్థావర జంగములతో కూడిన ఈ సమస్త సృష్టికి నీవే తండ్రివి, దానికి ముఖ్య పూజనీయుడవు, పరమాచార్యుడవు నీవే. నీతో సమానుడెవ్వడును లేడు, నీతో ఏకమైన వాడు గాని మరొకడు గాని
మరొకడుండడు జాలడు. అపరిమితమైన శక్తి సంపన్నుడైన ఓ ప్రభు, అట్టి ఏడు ముల్లోకములతో నీకంటేను అధికుడెవడుండును. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే. భాష్యం కళావతి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద హరే ప్రణామ్. కృష్ణ, హరే కృష్ణ మాతాజీ. భాష్యముపై శ్రీల ప్రభుపాదు. చదవండి మాతాజీ. భాష్యముపై శ్రీల ప్రభుపాదు. పుత్రునకు తండ్రి పూజనీయుడైనట్లు దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు అందరికీ పూజనీయుడై ఉన్నాడు. అతడు ఆది యందు బ్రహ్మకు వేదములను ఉపదేశించట చేతను, ఇప్పుడు అర్జునునకు భగవద్గీతను బోధించట చేతను అతడే పరమాచార్యుడు. కనుకనే అతడు ఆది గురువుగా తెలియబడిను. ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యులుగా తెలియబడు వారెవ్వరైనను శ్రీకృష్ణుని నుండి వచ్చుచున్నట్టి గురు శిష్య పరంపర నుండి వచ్చిన వాడై ఉండవలను. అట్లు శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యం వహింపని వాడు ఆధ్యాత్మిక విషయములకు బోధకుడుకు లేదా ఆత్మాధికాచార్యుడు కాజాలడు. ఇక్కడ శ్రీకృష్ణ భగవానునకు ప్రమాణములు అన్ని విధములుగా చేయబడుచున్నవి. అతని మహత్వము అప్రమేయమైనది. భౌతిక ఆధ్యాత్మిక జగత్తులందు అతనితో సమానుడు కాని, అతని కంటే అధికుడు కాని మరొకడు లేనందున దేవాది దేవుడైన శ్రీకృష్ణుని కంటెను గొప్పవాడు మరొకడు ఉండజాలడు. సర్వులు అతని కంటెను తక్కువ వారే, ఎవరునూ అతనిని అధిగమింపజాలరు. స్వేదాశ్వతరోపనిషత్తు 6.8 నందు ఇట్లు తెలుపబడినది. నతస్య కార్యం కరణం చ విద్యతే, నతస్య మాత్సాభ్య దిఖచ్చ దృశ్యతే. సామాన్య మానవుని వలనే దేవాది దేవుడైన హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ మాతాజీ. సరోజ మాతాజీ మీరు చదవండి తర్వాత. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణాం. హరే కృష్ణ. సామాన్య మానవుని వల్లనే దేవాది దేవుడైన శ్రీకృష్ణ అక్కడి నుంచి కదా ప్రభుజీ సామాన్య అక్కడుండే సామాన్య మానవుని వల్లనే దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు కూడా దేహమును ఇంద్రియములను కలిగి ఉండును. అతనికి అమరియు అతని ఇంద్రియములు దేహము మనస్సునకు నడుమ ఎట్టి భేదము ఉండదు. కానీ అతనిని గూర్చి పూర్తిగా ఎరగని మూర్ఖులే అతని ఆత్మ మనస్సు హృదయాదులన్నీను అతని కట్టెను భిన్నమని చెప్పుదురు. కానీ వాస్తవమునకు శ్రీకృష్ణుడు పరతత్వము కనుకనే అతని కర్మలు శక్తులు దివ్యములై ఉండును. అతనికి మనకున్నటువంటి ఇంద్రియములు లేకున్నను ఇంద్రియ కార్యములన్నిటినీ అతడు నిర్వహింపగలుగుట చేతనే అతని ఇంద్రియములు అసంపూర్ణములు లేక పరిమితులు కావని తెలుపబడినది. అతని కంటేనూ అధికులు ఎవరునూ లేరు, అట్లే అతనితో సమానులు ఎవరూ లేరు. ప్రతి ఒక్కరూ అతని కంటేనూ తక్కువైన వారే. దేవాది దేవుని జ్ఞానము శక్తి కర్మలు అన్నీ దివ్యమైనటివి. భగవద్గీత 4.9 నందు చెప్పబడినట్లు జన్మ కర్మ చ మే దివ్య మేవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. శ్రీకృష్ణ దివ్యమైన జన్మను కర్మలను సంపూర్ణంగా నేర్చిన వాడు దేహమును విడిచిన పిమ్మట అతనిని చేరి ఈ దుఃఖపూరితమైన జగత్తునకు తిరిగి రాడు. కనుక శ్రీకృష్ణ కర్మలు ఇతర కర్మల కంటేను భిన్నములని మనం అందరము ఎరగవలను. అందులకు శ్రీకృష్ణుడు తెలిపిన నియమములను పాటించుటయే అత్యుత్తమ విధానము. అది మానవుని పరిపూర్ణాన్ని చేయగలదు. భగవానుకు ఎవరును యజమానులు కారని ప్రతి ఒక్కరును అతనికి సేవకులైనని కూడా చెప్పబడింది. శ్రీ చైతన్యము చరితామృతము ఆదిలీల 5.142 నందు ఏకలే ఈశ్వర కృష్ణ ఆర నభభృత్య శ్రీకృష్ణుడు ఒక్కడే దేవాది దేవుడు, ఇతరులందరూ అతనికి సేవకులు అను ఈ విషయమును సమర్థించుతున్నది. అనగా ప్రతి ఒక్కరూ అతని ఆజ్ఞను పాటింపవలను, ఎవరునూ అతని ఆజ్ఞను నిరాకరింపజాలరు. ప్రతి ఒక్కరూ అతని పర్యవేక్షణను అతని నిర్దేశమును అనుసరించి వర్తించుతున్నారు. బ్రహ్మ సంహిత నందు చెప్పబడినట్లు దేవాది దేవుడే సర్వకారణములకు కారణము. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ప్రభుజీ వాయిస్ రావట్లేదు. వాయిస్ వినపడలేదు ప్రభు. మ్యూట్ లో ఉన్నారు ప్రభుజీ. హరే కృష్ణ. క్షమించండి. ఓకే. సో అర్జునుడు మళ్ళీ కృష్ణుని స్తుతిస్తున్నారు. మీరే సమస్త చర అచర కదిలేటివి కదలకుండా ఉండేటటువంటి స్థానువుగా ఉండేటటువంటి అన్నింటికి కూడా మీరే తండ్రి.
సో మిమ్మల్నే మేమందరం పూజించాలి, అలాగే మిమ్మల్నే మేమందరము స్తుతిస్తూ ఉండాలి. మీరే అందరికీ గురువు. ఓకే. మీరు తప్ప ఈ లోకంలో ఎవరు కూడా ఆ, ఆ తండ్రి స్థానాన్ని స్వీకరించలేరు, మీకంటే అధికులు ఎవరు లేరు అని అర్జునుడు కృష్ణుణ్ణి స్తుతిస్తూ, మనము భగవంతుడి యొక్క అధ్యక్షత, ఆయన యొక్క సార్వభౌమత్వం గురించి మనం పై శ్లోకాల్లో చాలా ఆ, చాలా చాలా వివరంగా తెలుసుకున్నాం. ఆయన ఏ విధంగా మనల్ని పోషిస్తున్నారు, ఏ విధంగా ఈ పంచభూతాల్ని ఆయన శాసిస్తున్నారు అనేటటువంటి విషయాల్ని మనము పూర్వం చాలా శ్లోకాల్లో, అధ్యాయాల్లో మనం చూసాం. అలాగే ఇక్కడ శిల ప్రభుపాదుల వారు కూడా ఆ ఆ మళ్ళీ మనకి 4వ అధ్యాయంలో ఉన్నటువంటి శ్లోకాన్ని ఉదాహరణగా ఇస్తున్నారు. జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వేత్తి తత్వత త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జన. ఏ విధంగా అయితే భగవంతుని యొక్క అధ్యక్షతన ఈ మొత్తం సమస్త విశ్వము నడుస్తుందో, ఆ భగవంతుని యొక్క ఆ అవతారాన్ని గురించి, ఆయన యొక్క లీలల గురించి తెలుసుకున్నంత మాత్రం చేత మనము మళ్ళీ పునర్జన్మ అనేటటువంటి విషయంలో పడకుండా పునర్జన్మ రహితమైనటువంటి స్థితికి వెళ్ళిపోతున్నాము. ఓకే. ఆ అని మనకి శిల ప్రభుపాదుల వారు కూడా చెప్తున్నారనమాట. అంటే ఇది ఇప్పుడు ఇంతకు ముందు కృష్ణుడు చెప్పాడు నేను ఎవరు, ఏ విధంగా ఈ పంచభూతాలని శాసిస్తున్నాను అనేటువంటి విషయాన్ని కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. కానీ ఇప్పుడు అర్జునుడు ప్రత్యక్షంగా ఆ విషయాన్ని చూసి ఇంకా ప్రత్యక్ష ప్రమాణాన్ని మనకి ఇస్తున్నాడు అనమాట. అంటే మనకి శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి ఆ ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం అని కొన్ని విధాలుగా, అంటే ఇది కరెక్టో కాదో అనేటటువంటి విషయం ఏదైతే ఉందో అనుమానం, ఇది కరెక్ట్, ఇంకా ఇది వాస్తవము అని దృఢంగా నమ్మడం ఏదైతే ఉందో, దాన్ని ఎప్పుడైతే మనము లైవ్గా ఆస్వాదిస్తామో, లైవ్గా చూస్తామో దాన్ని ప్రత్యక్ష ప్రమాణం అంటారనమాట. ఇక్కడ అర్జునుడు భగవంతుడి యొక్క ఆ విశ్వరూపాన్ని చూసిన తర్వాత ఈయన మాత్రమే ఈ సృష్టి మొత్తానికి తండ్రి అనేటటువంటి విషయాన్ని ప్రత్యక్ష ప్రామాణికంగా మనందరికీ కూడా కన్ఫర్మ్ చేస్తున్నారనమాట. చేసి తర్వాత ఏమంటున్నారంటే, ఒక్క నిమిషం, సో ఇక్కడ ఇప్పుడు భగవంతుని స్తుతించారు, తర్వాత ఏ విధంగా తనని క్షమించాలి అని వేడుకుంటున్నాడంటే, నాతో పాటు అందరు చెప్పండి. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వమహమీశమీఢ్యం ప్రసాదయే త్వామహమీశమీఢ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యః పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియాః ప్రియాయార్హసి దేవ సోఢుం ప్రియాయార్హసి దేవ సోఢుం. ఎస్, పావని మాత శ్లోకం చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ, దండప్రణాం. హరే కృష్ణ మాత. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహమీశమీఢ్యం పితవే పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుం. హరే థ్యాంక్ యూ కృష్ణ మాతాజీ. ప్రభుజీ. హరే కృష్ణ. నిర్మలా మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ. నిర్మలా మాతాజీ. హరిబోల్ ప్రభుజీ. అది హరే కృష్ణ. ప్రభు, నీవు ప్రతి జీవికి పూజనీయుడవై దేవాది దేవుడవు కనుకనే నేను నీ ఎదుట సాష్టాంగపడి గౌరవపూర్వకంగా ప్రణమిల్లుచు నీ దయ కొరకై అర్థించుచున్నాను. తండ్రి పుత్రుని అవిధేయతను, మిత్రుడు మిత్రుని అమర్యాదను, ప్రియుడు ప్రియురాలి వేలాకోలమును సహించినట్లు నేనేమైనా తప్పులు చేసినచో దయతో నన్ను సహింపు. హరిబోల్ ప్రభుజీ. హరే కృష్ణ. కోట ఉషా మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ. కోట ఉషా మాతాజీ ఉన్నారా? ప్రభుజీ. మాతాజీ భాష్యం చదవండి. భాష్యముపై శ్రీల ప్రభుపాద్. కృష్ణ భక్తులు శ్రీకృష్ణునితో వివిధ రకాల సంబంధములను కలిగి ఉందురు. ఒకరు శ్రీకృష్ణుని పుత్రునిగానో,
మరొకరు భర్తగానో మిత్రునిగానో లేదా ప్రభువుగానో భావింపవచ్చును. శ్రీకృష్ణునికి అర్జునుడికి మధ్య గల సంబంధము సఖ్యముతో కూడినట్టిది. తండ్రి, భర్త, యజమానుడు సహించినట్లుగా శ్రీకృష్ణుడు కూడా సహించుచుండును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ హరే యూ కృష్ణ. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, భగవంతుడి ముందుకి వెళ్ళినప్పుడు ఈ శ్లోకాన్ని మనం పఠించవచ్చు. భగవంతుడి ముందుకు వెళ్ళినప్పుడు ఆ మనం జనరల్ గా స్వామి నన్ను క్షమించండి, నాయన తప్పులు ఉంటే నన్ను మన్నించండి అని వేడుకుంటూ ఉంటాం కదా. దాని మీద ఈ స్టవ్ ఈ మీద ఉండండి, విధంగా జస్ట్ హరే ఆఫ్ చేసి కృష్ణ స్మూత్ లో ఉండండి. సో భగవంతుని ముందుకు వెళ్ళినప్పుడు ఈ శ్లోకాన్ని మనం పఠించవచ్చు. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయేత త్వమహమీశమీఢ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యః ప్రియా ప్రియాయార్హసి దేవ సోఢుం. ఆ, స్వామి నన్ను క్షమించండి, ఆ, ఆ, మీరు పూజనీయుడు, దేవాది దేవుడు, ఆ, కాబట్టి నేను మీ ఎదుట సాష్టాంగపడి గౌరవపూర్వకంగా ప్రణమిల్లుచు ఆ, మీ దయ కొరకై అర్థించుచున్నాను. ఎలాగా మీరు నన్ను క్షమిస్తారంటే ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తున్నాడు అక్కడ అర్జునుడు. తండ్రి పుత్రుని క్షమించినట్టు, మిత్రుడు మిత్రుని క్షమించినట్టు, అలాగే ప్రియుడు ప్రియురాల్ని మన్నించినట్టు, ఆ విధంగా మీరు నన్ను కూడా దయచేసి మీ అందు నేనేమైనా తప్పులు చేసి ఉంటే, అపరాధాలు చేసి ఉంటే నన్ను ఈ విధంగా దయచేసి క్షమించండి, మన్నించండి అని అర్జునుడు కోరుకుంటున్నాడు అనమాట. మనం కూడా భగవంతుని ముందుకు వెళ్ళినప్పుడు ఈ విధంగా గనక కోరుకుంటే ఇది కూడా ఒక శరణాగతి శ్లోకం అనమాట. ఈ విధంగా మనం భగవంతుని కోరుకోవచ్చు. తర్వాత అర్జునుడు ఏమంటున్నాడంటే, నాతో పాటు అందరు చెప్పండి. అదృష్టపూర్వాం హృషితోస్మి దృష్ట్వా దృష్టపూర్వం వృషితోష్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యాధితం మనో మే భయేన ప్రవ్యధితం మనో మే తదేవ మే దార్శయాదేవ రూపం తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. ప్రసీద దేవేశ జగన్నివాస. ఉషారాణి మాత శ్లోకం చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాత. ఓం నమో భగవతే వాసుదేవాయ. అదృష్టపూర్వం వృషితోష్మి దృష్ట్వా భయేన చ ప్రవేదితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. గిరిజా మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ హరే ప్రణాం. కృష్ణ మాత. దండత్ ప్రణాం. అనువాదం బై శ్రీల ప్రభుపాదికి జై. ఇదివరకు ఎన్నడూ చూడనటువంటి ఈ విశ్వరూపంను గాంచి నేను మిగులు సంతోషించి తిని, కానీ అదే సమయం నా మనస్సు భయంతో కలత చెందినది కనుక ఓ దేవదేవ జగన్నివాస, నా ఏడ కర్ణను చూపి ఈ దేవదేవుని రూపంను తిరిగి నాకు చూపుము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. జయ శ్రీ మాతాజీ ఈ భాష్యం చదవండి. హరే కృష్ణ. జయ శ్రీ మాతాజీ ఉన్నారా? ప్రభుజీ భాష్యం చదవండి. ఎక్కడి నుండి ప్రభుజీ? మరియు నుంచి ఇక్కడ నుండి ప్రభుజీ. నేను హైలైట్ చేసిన చూడండి. శ్రీకృష్ణునికి ఆప్తమిత్రుడైనందున. ఓకే ప్రభుజీ. శ్రీకృష్ణునికి ఆప్తమిత్రుడైన అర్జునుడు అతని ఎడ ఎల్లప్పుడూ సంపూర్ణ విశ్వాసమును కలిగి ఉండెను. ప్రియమిత్రుడు తన మిత్రుని వైభవమును చూసి సంతృప్తి చెందినట్లుగా అర్జునుడు తన మిత్రుడైన శ్రీకృష్ణుడు దేవాది దేవుడని పైకని దేవాది దేవుడని మరియు అద్భుతమైన అట్టి విశ్వరూపమును చూపగలిగినని ఎరిగి మిక్కిలి సంతచిందెను. కానీ అదే సమయమున ఆ విశ్వరూపమును చూచిన పిమ్మట తన నిర్మలమైన స్నేహ భావముచే తాను దేవాది దేవునని పట్ల అనేక
అపరాధములను చేసితినని కూడా భయమును పొందెను. ఆ విధముగా భయమును నందనవసరం లేదనును అతని మనస్సు భయంతో కలత చెందెను. శ్రీకృష్ణుడు ఏ రూపమునైనను దర్శించగలుగును కనుకనే శ్రీకృష్ణుని తన నారాయణ రూపమును చూపుమని అర్జునుడు అర్థించుచున్నాడు. భౌతిక జగత్తు తాత్కాలికమైనట్టి ప్రస్తుత ఈ విశ్వరూపము కూడా భౌతిక తాత్కాలికమైనదే. కానీ వైకుంఠ లోకములందు మాత్రము అతడు దివ్యమగు చతుర్భుజ నారాయణ రూపమును కలిగి ఉండెను. ఆధ్యాత్మిక జగత్తులందలి అసంఖ్యాకములైన లోకములలో శ్రీకృష్ణుడు తన స్వరూపాంశములతో ప్రతి లోకంలో నందును వివిధ నామములతో ప్రత్యేకమై ఉండును. కనుక వైకుంఠ లోకమునందు వ్యక్తమగు అతని వివిధ రూపంలోను ఒక రూపమును అర్జునుడు చూడగోరెను. ప్రతి వైకుంఠంలో నందు నారాయణ రూపము చతుర్భుజములను కలిగి ఉండును. అట్టి చతుర్భుజములందు శంఖము, చక్రము, గదము, పద్మము వంటి వాటిని దర్శించి యుండును. చతుర్భుజములందలి శంఖము, చక్రము, గదము, పద్మములను దర్శించు వివిధ హస్తములను బట్టి నారాయణ రూపములకు వివిధ నామములు కలుగును. ఈ నారాయణ హస్తమును బట్టి నారాయణ రూపములకు వివిధ నామములు కలుగును. సారీ ప్రభుజీ, కింది లైన్ చదవకపోయినా. ఈ నారాయణ రూపములన్నీ శ్రీకృష్ణుని భిన్నములు కావు కనుక అర్జునుడు అతని చతుర్భుజ రూపమును చూడగోరుచుండును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాత. థ్యాంక్ యూ ప్రభుజీ, ఈ అవకాశం ఇచ్చినందుకు. హరి బోల్ ప్రభుజీ. అదృష్టపూర్వాం హృషితోష్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యాతితం మనో మే తథైవ మే దార్శయాదేవ రూపం ప్రసీద దేవేశ జగన్నివాస. నా అదృష్టం కొద్దీ అఫ్ కోర్స్ అర్జునుడి యొక్క అదృష్టం, అలాగే ఎంతో భయంకరమైనటువంటి ఈ రూపాన్ని చూసిన తర్వాత అర్జున భయాన్ని పొందిన తర్వాత, మనస్సులో ఒక ఆందోళన పొందిన తర్వాత, ఇంకా స్వామిని క్షమార్పణలు కోరుకున్న తర్వాత మీ నార్మల్ స్వరూపానికి రండి, మీ సౌమ్యమైనటువంటి స్వరూపానికి రండి అని చెప్పేసి అర్జునుడు వేడుకుంటున్నాడు. భగవంతుని యొక్క సౌమ్యమైనటువంటి స్వరూపం ఏంటి అంటే చతుర్భుజ ద్విభుజ రూపాలు. చతుర్భుజ రూపంలో మనందరి మధ్యలో రామచంద్రమూర్తిగా, కృష్ణుడిగా మనందరి మధ్యలో ఆయన లీలలన్నీ జరిపారు. అయితే భగవంతుడు తన దివ్య లోకాల్లో వైకుంఠ లోకంలో చతుర్భుజుడిగా ఎప్పుడూ విరజిల్లుతూ ఉంటాడనమాట. దాన్ని ఐశ్వర్య భావం అంటారనమాట. భగవంతుని యొక్క ఐశ్వర్య భావంతో ఆయన అక్కడ వైకుంఠ లోకాల్లో ఉంటారు. ఓకే, సో కింద ఈ 11వ అధ్యాయం 46వ శ్లోకంలో అర్జునుడు మళ్ళీ ఏ విధమైనటువంటి రూపం, పైనేమో మీ సౌమ్యమైనటువంటి రూపాన్ని చూసేటటువంటి అదృష్టాన్ని నాకు ప్రసాదించండి దేవేశ జగన్నివాస అని కోరుకున్నాడు. ఏది సౌమ్యమైన రూపమో ఈ 46వ శ్లోకంలో చెప్తారనమాట అర్జునుడు. నాతో పాటు చెప్పినందరూ కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్ఛామి త్వాం దృష్టమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహు భవ విశ్వమూర్తే. సో కింద చెప్తున్నారనమాట. ఎవరు చదువుతారు? ఒక్క నిమిషం, కమల కుమారి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ చదవండి. చదవండి మీరు శ్లోకం. కిరీటినం గదినం చక్రహస్తమిచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన
సహస్రబాహు భవ విశ్వమూర్తే. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. రాజు గారి అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభు. ధన్యవాద హరే ప్రభు. కృష్ణ. ధన్యవాదాలు. అనువాదము. ఓ విశ్వరూప, సహస్రబాహో, తలపై కిరీటమును, హస్తములలో ప్రభు అది కొద్దిగా హస్తములలో శంఖమును, చక్రమును, గదను, పద్మములను కలిగి ఉండేడి నీ చతుర్భుజ రూపమును గోచరించ గోరుదును. ఈ రూపం నందు నిన్ను దర్శింప వాంఛించుచున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రభు. ప్రభు. హరే కృష్ణ. భాష్యం తేజశ్రీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ దండ ప్రభుజీ. ప్రణామం. భాష్యము బై శ్రీల ప్రభుపాదకి జై. బ్రహ్మ సహిత అది చెప్పాలా ప్రభుజీ? చెప్పండి మాతాజీ. బ్రహ్మ సహిత 5వ అధ్యాయం 39వ శ్లోకము నందు రామాదిమూర్తిషు కళా నియమేన తిష్టన్ భగవానుడు నిత్యము వందల కొలది వేల కొలది రూపములతో కూడియుండును. రాముడు, నృసింహుడు, నారాయణుడు అనునవి వానిలో ముఖ్య రూపములని చెప్పబడినవి. అట్టి రూపములు అసంఖ్యాకములుగా కలవు. కానీ శ్రీకృష్ణుడు తాత్కాలికమైన విశ్వరూపమును ధరించిన ఆదిదేవుడనియు అర్జునుడు ఎరుగును. ఇప్పుడు అతని దివ్య రూపమైన నారాయణ రూపమును చూపుమని ప్రార్థించుచు. హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ వాయిస్ కట్ అవుతుంది మాతాజీ. కట్ అవుతుంది మాతాజీ. ఓకే. సో ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు స్వయం భగవానుడనియు మరియు అతని నుండియే ఇతర రూపంలో ఉద్భవించిననియు తెలిపిన శ్రీమద్ భాగవతం 1వ స్కందం 3వ అధ్యాయం 28వ శ్లోకంలో నందలి విషయమును నిస్సందేహముగా నిర్ధారించుచున్నది. తన ప్రధాన స్వరూపాంశములైన వివిధ రూపములు అతనికి అభిన్నములు. అట్టి అసంఖ్యాక రూపములన్నింటి యందును దేని యందైనను అతడు భగవానుడే. ఆ రూపములన్నింటి యందును అతడు నవకిషోరుని వలె ప్రకాశించుట యనునది దేవాది దేవుని శాశ్వత ముఖ్య లక్షణము. దేవాది దేవుడైన కృష్ణుని గురించి ఎరిగినవాడు భౌతిక జగత్తు యొక్క సమస్త కల్మషముల నుండి శీఘ్రమే ముక్తి కాగలడు. ఇప్పుడు కృష్ణుడు ఆ విశ్వరూపంగా అర్జునుడికి దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చిన తర్వాత ఆ భగవంతుడు ఎప్పుడు అదే విశ్వరూపంతో ఉంటారంటే కాదు. ఆయన చతుర్భుజ రూపకంగా ఆయన వైకుంఠ ఆది లోకాల్లో నారాయణ స్వరూపంతో ఆయన ఐశ్వర్య భావంతో వర్ధిల్లుతూ ఉంటారు. అలాగే ద్విభుజ రూపంతో ఆయన అవతారాల్ని స్వీకరించి మనందరికీ దగ్గరగా ఉంటారు. అలాగే గోలోకంలో కూడా ద్విభుజ రూపంతో ఆయన ఉంటారు. ఇప్పుడు ఇక శ్రీ ప్రభుపాదుల వారు అలాగే మన యొక్క శాస్త్రాల్ని అనుసంధానం చేస్తూ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, మనకందరికీ కూడా భగవంతుడు నారాయణుడు విష్ణుడు నుండి అన్ని స్వరూపాలు వస్తున్నాయనేటటువంటి విషయం మనందరికీ ఒక ప్రాథమికమైనటువంటి భావన ఉంది. కానీ ఈ విశ్వరూపాన్ని సందర్శింపజేసిన తర్వాత అర్జునుడి కోరిక మేరకి ఆ విశ్వరూపాన్ని ఉపసంహరించి నార్మల్ రూపానికి రమ్మని అర్జునుడు కోరుకున్నటువంటి విషయాన్ని సూచిస్తూ ఇక్కడ ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, కృష్ణుడి నుండే సమస్త రూపములు సమస్త అవతారములు వస్తున్నాయి అనేటటువంటి విషయానికి ఈ శ్లోకాలు ఆధారం అని ఇక్కడ ప్రతిపాదిస్తున్నారు. ఎందుకంటే కృష్ణుడే విశ్వరూపంగా దర్శింపజేశాడు. మళ్ళీ ఆ కృష్ణుడే ఉపసంహరించి ఆ చతుర్భుజ రూపకంగా మళ్ళీ అర్జునుడికి దర్శనం ఇవ్వమని అర్జునుడు కృష్ణుడిని కోరుకుంటున్నాడు. అంటే అర్జునుడికి అక్కడ అర్థమైపోయింది ఏంటి అంటే, ఈ నా సకుడైనటువంటి కృష్ణుడే విశ్వాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ విశ్వరూపుడు, అలాగే వైకుంఠాది లోకాల్లో ఉన్నటువంటి వివిధ నారాయణ నృసింహ రామాది రూపాలు ఏవైతే ఉన్నాయో
వాళ్ళు కూడా ఆ రూపాలు కూడా ఈ నా సకుడైనటువంటి కృష్ణుడి అందే ఉన్నాయి, ఆయన నుండే వస్తున్నాయి అనేటటువంటి విషయం అర్జునుడికి ఇక్కడ అర్థమయ్యి ఆయన చతుర్భుజ రూపాన్ని నాకు సందర్శింపజేయవలసింది అని వేడుకుంటున్నాడు అనమాట. సో ఇక్కడ తాత్వికమైనటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే ఆ మనకున్నటువంటి ప్రాథమికమైనటువంటి భావన ఇది, సమస్త రూపాలు నారాయణ విష్ణు రూపాల నుండి వస్తున్నాయి అనేటటువంటి ప్రాథమికమైన భావన ఉంది మనకి. కానీ ఇక్కడ ఇది చదివిన తర్వాత మనకి సమస్త రూపాలు కూడా కృష్ణుడి నుండి వస్తున్నాయి అనేటటువంటి భావన మనకి, అనేటటువంటి జ్ఞానం మనకి కలగాలన్నమాట. దాన్ని ఇంకా దానికి ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేయడానికి ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు శ్రీమద్ భాగవతంలోని ప్రథమ స్కందం 3వ అధ్యాయం 28వ శ్లోకంలో ఉదాహరిస్తూ చెప్తున్నారంట. ఆ శ్లోకంలో ఏమనుంటుందంటే, ఏతే చాంచ కలహపుంసాం కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే. నాతో పాటు అందరూ చెప్పండి. ఏతే చాంచ కలహపుంసాం ఏతేషాం కలహపుంసాం కృష్ణస్తు భగవాన్ స్వయం కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం ఇంద్రారివ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే. యుగే యుగే. సో భగవంతునికి ఎన్నో రూపాలు ఉన్నప్పటికీ కూడా, ఎన్నో రూపాలుగా ఆయన అవతరించినప్పటికీ కూడా, ఆయా అన్ని అన్నింటిలోకెల్లా కృష్ణస్తు భగవాన్ స్వయం. ఆ భగవంతుడు స్వయంగా ఎవరు అంటే కృష్ణుడే అని మనకి శ్రీమద్ భాగవతంలో 1వ స్కందం 3వ అధ్యాయం 28వ శ్లోకంలో చెప్పబడిందనమాట. ఆయన ఎప్పుడెప్పుడైతే ఇంద్రారి వ్యాకులం లోకముడయంతి యుగే యుగే, ఈ ఇంద్రాది లోకాలు ఏవైతే, స్వర్గాది లోకాలు, భూలోకాలు ఏవైతే ఉన్నాయో, భగవంతుడు ప్రత్యక్షంగా లేనటువంటి లోకాలు ఏవైతే ఉన్నాయో, ఆ లోకాలన్నీ కూడా ఎప్పుడెప్పుడు బాధల్ని పొందుతాయో, అసురుల ద్వారా కావచ్చు, వేరే ఏ విషయాల ద్వారా కావచ్చు బాధల్ని పొందుతాయో, అప్పుడప్పుడు ఆ భగవంతుడు అవతరించి వాళ్ళకున్నటువంటి బాధల నుండి వాళ్ళని బయటపడేస్తారు, వాళ్ళని ఉద్ధరించి మళ్ళీ ధర్మాన్ని పునఃస్థాపిస్తారు అని ఆ భాగవతం 1వ స్కందం 3వ అధ్యాయం 28వ శ్లోకంలో చెప్పిందనమాట. ఎందుకంటే ఈ తాత్వికమైనటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకొని, ఈ విషయాన్ని మనము చాలా దృఢంగా విశ్వసించి ఉండాలి. ఎందుకంటే అంత విశ్వాసంతో ఉంటేనే ఇప్పుడు భగవంతుడితో ఆ యొక్క సాఖ్యభావం, దాస్యభావం మనకు కలుగుతుంది. మనకి ఒక ఇద్దరు ముగ్గురు యజమానులు ఉన్నారనుకోండి, ఇప్పుడు ఆ సేవకుడికి కన్ఫ్యూజన్ కలుగుతుంది. ఎవరికి నేను సేవ చేయాలి, ఎవరికి నేను సేవకుడుగా ఉండాలి అనేటటువంటి కన్ఫ్యూజన్ కలుగుతుంది. ఆయనకి కొంచెం ఈయనకి, నలుగురికి 4 రకాలుగా సేవ చేశాను అనుకోండి, అప్పుడు ఎవరికి పూర్తిగా దాసోహం అయిపోయి ఉండలేడు. ఎందుకంటే కొంత సమయం ఆయన దగ్గర, కొంత సమయం ఈయన దగ్గర, కొంత సమయం ఈయన దగ్గర, అలాగా ఉండడం వల్ల ఎవరికి పూర్తిగా తనని తాను సమర్పించుకోలేదు. కానీ ఒక వ్యక్తి నా యజమాని అని దృఢచిత్తంతో నమ్మామనుకోండి, ఆ వ్యక్తికే దాసోహం అయిపోయి ఉన్నామనుకోండి, ఆ వ్యక్తి అలాగే తనతో పాటు ఉన్నటువంటి మిగతా పరివారం మొత్తం కూడా సంతృప్తి చెందుతుంది. సో అందు గురించని మనము ఈ విషయం ఏదైతే ఉందో, కృష్ణస్తు భగవాన్ స్వయం అనేటటువంటి విషయం ఏదైతే ఉందో, దాన్ని దృఢ విశ్వాసంతో నమ్మి మనము భక్తితో సేవ చేసామనుకోండి, మన భగవంతుడు ఈ సమస్త విశ్వాన్ని అధ్యక్షుడిగా పరిపాలిస్తున్నటువంటి ఆ భగవంతుడికి మనం పరిపూర్ణమైనటువంటి దాసులం అవ్వగలము. అర్జునుడు ఈ విషయాన్ని మళ్ళీ కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఏంటి అంటే ఆ కృష్ణుడి నుండే సమస్త రూపములు, విశ్వరూపము, అలాగే సమస్త నారాయణాది రామ నరసింహన్ ఈ అన్ని రూపాలు కూడా వస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని మళ్ళీ ఇక్కడ అర్జునుడు ప్రతిపాదిస్తున్నాడు. అండ్ మళ్ళీ ఏమంటున్నారు ఇక్కడ ఈ భాష్యంలో, ఆయన ఏ రూపకంగా వచ్చినా కూడా మళ్ళీ ఆ రూపం మళ్ళీ పరిపూర్ణమైనటువంటి రూపం అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. సో
కానీ మూలం, అన్ని రూపాలకి మూలం కృష్ణుడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ప్రతిపాదిస్తున్నారు. అది ఈరోజు మనం చర్చించుకున్నటువంటి శ్లోకాల్లో ఆ అర్జునుడు పూర్వం కృష్ణుడి యొక్క ఆ స్థాయిని విన్నాడు కానీ చూసిన తర్వాత అతనికి ఒక నమ్మకం కలిగింది. ఈయననే సమస్త విశ్వాన్ని పరిపాలించేటటువంటి భగవంతుడు. సో ఆ భగవంతునితో నేను ఇంతకాలము చాలా వేలాకోలాలు ఆడాను. చాలా సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఆయనని నేను పరిగణించి ఒక భగవంతుడికి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని నేను ఇవ్వలేకపోయాను చాలా సందర్భాల్లో. కాబట్టి నేను క్షమార్పణలు అడగాలి భగవంతుని అని, క్షమించమని అడిగాడు. ఓకే, అడిగి మళ్ళీ క్షమించమని అడిగి మళ్ళీ భగవంతుని యొక్క స్థాయిని స్తుతించాడు. మీరే తండ్రి, మీరే ఈ విశ్వాన్ని మొత్తం పరిపాలించే భగవంతుడు అని స్తుతించి, నన్ను ఆ స్థితిలో, ఆ స్థాయిలో ఉన్నటువంటి మీరు నన్ను ఒక తండ్రి కొడుకుని క్షమించినట్టు, ఒక స్నేహితుడు తన స్నేహితుణ్ణి మన్నించినట్టు, ఒక ప్రియుడు ప్రియురాల్ని మన్నించినట్టు నన్ను మీరు కూడా మన్నించండి దయచేసి అని వేడుకుంటూ, మీ యొక్క సౌమ్యమైనటువంటి రూపాన్ని నాకు సందర్శింపజేయవలసింది. కిరీటినం గదినం చక్రినం అని చెప్పేసి, కిరీటము గదా చక్రాలు వహించినటువంటి ఆ రూపాన్ని నాకు సందర్శింపజేయండి అని చెప్పి వేడుకోవడం జరిగింది. ఇంకా రేపు వచ్చే శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు భగవంతుడు తన యొక్క సౌమ్యమైనటువంటి రూపాన్ని దర్శింపజేస్తూ, అయితే ఎవరు అర్హులు తన విశ్వరూపాన్ని అలాగే సౌమ్యమైనటువంటి రూపాన్ని దర్శించుకోవడానికి ఎవరు అర్హులు, ఎవరెవరు ఈ రూపాన్ని దర్శించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు అనేటువంటి విషయాలు భగవంతుడు రేపు మనకి చెప్తాడనమాట. రేపు మళ్ళీ మనం ఆరంభం కలుసుకొని ఆ విషయాలు చర్చించుకుందాం. ఓకే, ఈరోజు చర్చించుకున్నటువంటి విషయాల్లో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇప్పుడు అడగవచ్చు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. చాలా సంతోషం. సో మళ్ళీ మనము కొందరు హ్యాండ్ రైజ్ చేసి పెట్టారు. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా జస్ట్ చదవడానికి హ్యాండ్ రైజ్ పెట్టారు? ఓకే, హరే కృష్ణ మాత. దండత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ, దండత్ ప్రణామాలు. హరే కృష్ణ మాత. దండత్ ప్రణామ్. చాలా సంతోషం. ఎవరికి ఏం ప్రశ్నలు లేకపోతే ఇక్కడతో ఈ రోజు ముగిద్దాం. మళ్ళీ రేపు. హరే కృష్ణ మాతాజీ. ఒక్క నిమిషం, ఎవరు అడుగుతున్నారు? సరోజ మాతాజీ. చెప్పండి మాతాజీ. విశ్వరూప దర్శనం కృష్ణుడు అర్జునుడికి ఒక్కడికి కదా చూపించింది. ఓకే, అర్జునుడితో పాటు ఒక సందర్భంలో ధృతరాష్ట్రుడికి కూడా, అలాగే దుర్యోధనుడికి, సంజయుడికి కూడా చూపిస్తారు. సంజయుడు మాత్రం నమ్మాడు. ఓకే, ధృతరాష్ట్రుడు కూడా నమ్మాడు కానీ దుర్యోధనుడు మాత్రం నమ్మలేదు. సో అందుకే కృష్ణుడు మళ్ళీ రేపు ఏ అర్హతలు ఉన్నటువంటి వ్యక్తులకి ఈ రూపం దర్శనం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని చెప్తారు. అలాగే ఎవరెవరు ఈ రూపాన్ని చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు అనేటటువంటి విషయాన్ని కూడా చెప్తారనమాట. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హనుమంతుల వారు కూడా దర్శించారు అని విన్నాను ప్రభుజీ, నిజమేనా ప్రభుజీ? ఓకే, హనుమంతుడు ఏ సందర్భంలో దర్శించారు? నేను ఈ విశ్వరూపాన్ని దర్శించారు అనేటటువంటి విషయాన్ని వినలేదు మాతాజీ ఎక్కడ. నేను హనుమంతుల వారు దర్శించారనేటువంటి విషయాన్ని, భగవంతుడు కృష్ణుడు రాముడుగా ఆయన దర్శించుకున్నారు అనేటటువంటి వృత్తాంతం ఉంది కానీ విశ్వరూపం హనుమంతుడు చూశాడనేటువంటి విషయం నేనైతే చదవలేదు అక్కడ. హరే కృష్ణ ప్రభుజీ. అంటే ఆయన రథం పైన జెండాపై ఉంటారు కదా అతను, ఆ విధంగా అంటున్నారా? ఆ విధంగా
అనేసి నేను అనుకుంటున్నాను ప్రభుజీ. కరెక్ట్ కాదా ప్రభుజీ? కరెక్టే. అండ్ అది కూడా అంటే మళ్ళీ విశ్వరూపాన్ని దర్శించుకోవాలంటే మామూలు నేత్రాలతో దర్శించుకోలేము. ఒక దివ్య దృష్టి ప్రసాదించాలి కృష్ణుడు. అందుకే కృష్ణుడు నా మామూలు నేత్రాలతో నన్ను దర్శించుకోలేవు, నీకు దివ్య చక్షు ఇస్తున్నా అని చెప్పి ఇస్తాడనమాట. కానీ హనుమంతుల వారు ఆ ఆయన ఆయన ప్రత్యక్షంగా ఉన్నారు జెండా మీద, కపిరాజులాగా. దర్శించుకున్నారా లేదనేటువంటిది మనం జస్ట్ మనం అనుకోవచ్చు, ఉన్నారు కాబట్టి దర్శించుకున్నారు, చూపించాడు కాబట్టి ప్రభుజీ, మరి దర్శించుకున్నాడేమో అని. ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడికి ఆయన దివ్య రక్షణలు ఇవ్వలేదు కదా, వాళ్ళు ఎలా సంజయుడికి ఇచ్చాడు. దర్శించుకున్నారు? వాళ్ళకి ఇచ్చారు, దర్శించుకున్నారు, కానీ వాళ్ళు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు కరుణించడానికి. ధృతరాష్ట్రుడు మాత్రం ఆయన నమ్మాడు, కానీ దుర్యోధనుడు మాత్రం నమ్మలేదు. అయితే హనుమంతుల వారు భక్తుడు యొక్క ఎలా ఉంటారంటే, అర్జునుడి లాగే హనుమంతుడు కూడా ఇట్లాంటి విశ్వరూపాలు ఇవన్నీ చూపిస్తే కూడా వాళ్ళకి గిట్టదు అనమాట. వాళ్ళకి ఇవన్నీ వేస్ట్, మాకు అవసరం లేదు. హనుమంతుడికి అయితే రాముడిలాగా దర్శనం ఇవ్వాలి, అర్జునుడికి అయితే కృష్ణుడిలాగా దర్శనం ఇవ్వాలి. అప్పుడే వాళ్ళు సంతృప్తి చెందుతారనమాట. ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. వెల్కమ్ మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. నాది పర్సనల్ క్వశ్చన్ అండి. ఇది ఇప్పుడు మనం నందనం దానికి అది బిల్డింగ్ కడుతున్నారు కదా, దానికి మనం డొనేషన్ చేస్తే మనకు 80C కిందకి యూజ్ చేసుకోవచ్చు అండి? ఇస్తారు. ఏ డొనేషన్ చేసినా 1000 రూపీస్ పైన మీరు ఎంత డొనేషన్ చేసినా 80G ఖచ్చితంగా ఇస్తాం. అది మీరు చెప్పాలి మాకు, 80G కావాలి నాకు ఈ డొనేషన్ కంటే, అప్పుడు మేము జనరేట్ చేసి ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ. అదే కనుక్కుందామని. తప్పకుండా మరి ఐటీ బడ్జెట్ ఉంది అందుకనేసి. ఎస్, మీరు కావాలంటే ముందే చెప్పండి, మేము ఆ అమౌంట్ కి 80G ఖచ్చితంగా ఇస్తాం. 80G సర్టిఫికేట్. ఎవరికి కాల్ చేయాలి ప్రభుజీ? రేణుకా మాతాజీ. రేణుకా మాతాజీ కాల్ చేయండి. మీ పేరు మాతాజీ? నా పేరు సంధ్య అండి. సంధ్యా మాతాజీ. ఓకే. రేణుకా మాతాజీ ఫోన్ నెంబర్ ఉంది కదా మీ దగ్గర? ఉంది, గ్రూప్ లో చూసాను. చెయ్యండి. రేణుకా మాతాజీ కాల్ చేసి మీరు డొనేషన్ చేసిన తర్వాత ఈ పలానా డొనేషన్ ఏదైతే ఉందో నేను చేశాను, స్క్రీన్ షాట్ పెట్టి దీనికి నాకు 80G సర్టిఫికేట్ కూడా కావాలి అని చెప్పేసి మెసేజ్ పెట్టండి. మన హ్యాబిట్స్ టెంపుల్ నుండి జనరేట్ చేసి ఇస్తాం మనం. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. మీ పాన్ నెంబర్ అవి ఇవ్వాల్సి ఉంటుంది 80Gకి. డీటెయిల్స్ ఇచ్చేయండి. ఓకే ప్రభుజీ, తప్పకుండా. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ. వెల్కమ్. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు, లేదంటే ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. హరే కృష్ణ. సో థ్యాంక్ యూ. చాలా చాలా సంతోషం ఈరోజు మీ అందరితో. భగవంతుడు మీ అందరికీ కూడా తన యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మీ అందరి మీద ప్రసరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పంచాకల్పతరోభ్యశ్చ కృపా సింధోభ్యో చ పతితానాం భావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణామం. హరే కృష్ణ. దండాత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామం. హరే కృష్ణ. దండాత్.